నిలబడిన రీతిగా మన పరిశుద్ధ గ్రంథము తెరచుదాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనమును గమనించినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నిలబడిన రీతిగా తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడమైనటువంటి మా ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా, భయభక్తులతో నీ యొద్ద నేర్చుకోవాలి, నీ వలన మార్పు చెందాలి, నీ వలన ప్రభు ఆశీర్వాదములు, జీవములు, పరసంబంధమైనటువంటి ప్రతి ఈవును పొందుకోవాలనే నీ లేఖనముల యొద్దకు మేము సమీపించి ఉండగా, నీ లేఖనముల ద్వారా మన జీవాన్ని ఉత్పత్తి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన సరైన నేలలో పడినట్లుగా చేయగలిగేది నీవే, సరైన రీతిలో ఇది ఫలాలు ఇచ్చినట్లుగా చేయగలిగేది నీవే. నాయన బోధించేవారు ఎంత బలముగా చేసినా మధ్యలో పరిశుద్ధాత్మగా నువ్వు కార్యము జరిగించనిదే ఇది మా జీవితాలలో ఏ విధమైన ఫలాన్ని ఉత్పత్తి చేయదు గనుక ప్రభువా, మా మధ్యలో నీ ఉన్నామని మేమందరం విశ్వసిస్తూ ఉన్నాము. మా అందరిని కూడా మీరు తాకండి, మా అందరిని కూడా మీరు దర్శించండి. నీ ప్రియమైనటువంటి పిల్లలు ఎలాంటి ఆకలితో, ఎలాంటి కొరతతో వచ్చి ఉన్నారో, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నీ ఆత్మ చేత అభిషేకమును పొందుకొని నింపబడి మాత్రమే ఈ స్థలంలో నుంచి వెళ్ళినట్లుగా సహాయమును దయచేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని ఈ స్థలంలో కుమ్మరింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. కూర్చో. హల్లెలూయా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మొట్టమొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే అపోస్తులులో ఒక మాట అంటారు, ఒక వ్యక్తిని చూసి అతడి యొక్క సమర్పణ జీవితాన్ని చూపించి ఇతడు అపోస్తులకి హెచ్చరిక పుత్రుడిలా ఉన్నాడు అంటారు. అట్లాగే మీ ప్రయాణాలు, మీ సమకూర్పులు ఇవన్నీ కూడా మాకు హెచ్చరికలాగే ఉంటున్నాయి. అదంతా కూడా మంచిదే. మీ ప్రయాసాన్ని బట్టి, మీ పోరాటాన్ని బట్టి దేవుడు మళ్ళీ దీవించును గాక. తెనాలి ప్రాంతం నుంచి కావచ్చు, హన్మకొండ నుంచి కావచ్చు, అంతేకాకుండా సహోదరులు నాగరవి గారు కావచ్చు, అనేకులు కూడా దేవుడి యొక్క ఆత్మచేత మీరందరూ ప్రేరేపించబడి ఒక చోట సమకూర్చబడము నిజంగానే ప్రభు మీ పట్ల కనపరిచినటువంటి గొప్ప కృప. ఎందుకంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే, ప్రవక్త గారు ఒక మాట చెప్తారు, దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్. దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ అంటే అనుకోకుండా ఏదో జరిగింది అనడానికి వీల్లేదు. ప్రతిదీ ప్రణాళికే. రోడ్ల మీద పదాలు వాడితే బాగుంటుంది యాక్సిడెంట్స్ అనేవి, కానీ క్రైస్తవ ఆత్మీయ జీవితాల్లో యాక్సిడెంట్స్ అనేవి ఏవి ఉండవు. అంతయు కూడా ముందుగా నిర్ణయించబడిందే. దేవుడు దేన్నైతే నిర్ణయిస్తాడో నిర్ణయించబడిన కాలాల్లో దాన్ని మనం చూచుట తప్ప ఏది కూడా అయ్యా అనుకోకుండా జరిగింది, అరే ఇలా అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. ప్రభు అన్ని ముందుగానే సిద్ధపరిచి ఉంచినాడు. కాబట్టి ఇలాగ కలుసుకోవడము, ఇలాగ ఆరాధనలో పాలుపంపులు పొందుకోవడము, ఆత్మీయంగా ముందుకు సాగడము, ఎవరు చూసినా ఇది ఒకటే మాట పదే పదే చెప్తా ఉన్నారు నాకు, ఇంత దూర ప్రయాణాలు వీరి భవిష్యత్తు ఏంటి అయ్యా, ఇంత దూర ప్రయాణాలు వీరి భవిష్యత్తు ఏంటి, వీరి భవిష్యత్తు ఏంటో అని ఆలోచించుకునే లోగానే ఎత్తబడి వస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. సార్ ఆ సెంటెన్స్ తర్వాత పూర్తి చేసే లోగానే, తర్వాత ఏంచి అనుకునే లోగానే అప్పుడే ఎత్తబాటు వచ్చేస్తే బాగుంటుంది. ఆ లోగానే జరగవలసిన సిద్ధపాట్లు జరిగి పొందవలసినటువంటి మహిమను పొందాలి. ఆమేన్. చాలా సంతోషం. మీరు ఏ పోరాటాలు పోరాడుతున్నారో, మీ జీవితాల్లో వ్యక్తిగతంగా మీ ముందుంచబడినటువంటి దేవుడు మీరు పరిశుద్ధులుగాను, ప్రక్షాళన చేయబడినట్లుగాను,
మీ ముందు పెట్టినటువంటి ఆ గొప్ప యుద్ధాలను మీరు గుర్తుపట్టండి, మీరు వాటిని పోరాడండి. మీ శక్తి చాలకపోతే ప్రభు యుద్ధం శక్తిని పొందుకోండి. అది మీ పోరాటాలు మీ జీవితాల్లో. నా జీవితంలో నాకంటూ వ్యక్తిగతంగా వేరే పోరాటాలు ఉంటాయి, మీకు వేరే పోరాటాలు, అందరికీ వేరు వేరు పోరాటాలు ఉంటాయి. కాబట్టి మీ పోరాటాలలో మీరు గెలుచున్నట్లుగా ప్రభు పైన ఆధారపడండి. ఆమేన్. చాలా మంచిది, సంతోషం. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ లేఖనం తర్వాత చిన్నగా వీనింగ్ అనేటువంటి ఒక చిన్న ప్రార్థన పూర్వక ఒక సెరమనీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను మతి మరపును, మీరు చెప్తే మీరు జ్ఞాపకం ఉంచుకొని బ్రదర్ బ్రదర్ అంటారని చెప్తా ఉండ. జాగ్రత్తగా ఉంచండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఈ 24వ వచనం చూడండి, చాలా బాగుంటుంది. అంటాడైనా, అందులైన మార్గదర్శకులారా, అంటే గుడ్డివారై ఉండి మార్గాన్ని చూపించాలని చెప్పి ముందు నిలబెట్టబడ్డ వారలారా, దోమలు లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. అంటే మీకు అర్థమైందా? సాధారణంగా టీ పెడతారు కదా అమ్మ, స్త్రీలు టీ పెడతారా, చాయ్ పెట్టుకుంటారా? టీ పెట్టినప్పుడు టీ పొడి ఉంటుందా? టీ పొడి తాగేప్పుడు నోటి తగలకుండా ఉండాలంటే ఏం చేస్తారు? వడగడతారు. ఈ అమ్మ తీసుకురా తల్లి అంటే వడగట్టి తీసుకొచ్చారు. తీరా చూస్తుంటే దానికి ఇది పెద్ద రాయి తగిలింది. అప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారు? వడగట్టిదివా? కట్టిది. మరి ఏంది రాయి ఎక్కడిది? ఇది యేసు ప్రభువు అదే రీతిగా చెప్తూ కొంతమంది ప్రజల గురించి మాట్లాడుతూ, వారు మార్గదర్శకులు. మంచిగా గమనించాలి. వారు మార్గదర్శకులు అంటే ఏంటంటే, వీరు మార్గాన్ని చూపించేవాళ్ళు, నిర్దేశించేటువంటి, డిసైడ్ చేసేవాళ్ళు. ఈ మార్గాన్ని డిసైడ్ చేసే వాళ్ళకి వివేచనలో కానీ ప్రత్యక్షతలో కానీ దేవుడి జ్ఞానంలో కానీ కలిగే లోపాన్ని బట్టి వీరు గుడ్డివారై ఉండి తమ వెనక వచ్చేవారు చూపు కలిగిన వారైనప్పటికీ కూడా గుంటలో పడేనట్లుగానే చేసేవారుగా ఉన్నారు. వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, కనీసము దోమ కూడా లేకుండా చాలా చిన్న ప్రాణి కూడా యువతల వైపు రాకుండా ఉన్నట్లుగా వడియలు కట్టి తీరా చూస్తుంటే ఆ పానీయమును తాగే ప్రయత్నం చేస్తూ ఉంటే గొంతులో వంట పడతా ఉంది. అంటే దీని ఇక్కడ యేసు ప్రభువు ఏం చూపించే ప్రయత్నం చేశారంటే, మంచిగా గమనించాల, ఇక్కడ దోమేది ఒంటేది. అయ్యా మీకు అర్థమైందా? ఈరోజు అదే చూస్తున్నాం. దోమేది ఒంటేది. ఇంతకీ దోమ గొప్పదా ఒంటె గొప్పదా? దోమ కావాలా ఒంటె కావాలా? ఏది కావాలి? దేని వైపు అడుగులు వేయాలి? సాధారణంగా ఉంటే గొప్పది, ఉంటే మంచిది, ఉంటే కావాలి సార్. కానీ యేసు ప్రభువు ఇక్కడ చూపించుతున్నటువంటి ఆ విధానానికి ముందు ఆయన చెప్తున్న మాటలు గమనించండి ఒకసారి. అని అంటాడు, మీరు పుదీనాలో సోపులో జీలకర్రలో ఇది అని చెప్పడానికి వీలు లేకుండా చాలా సరళమైన సామాన్యమైన చిన్న విషయాలలో కూడా మీరు దశంభాగాలు బయటకు తీశారు. మంచిదే, గొప్ప విషయమే. కానీ ఈ ఆజ్ఞలు పాటించినటువంటి మీరు ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఇంగ్లీష్లో దానికి ఒక పదం ఉంటుంది చూడండి, ప్రధానమైనటువంటి విషయాలన్న పదానికి ఇంగ్లీష్లో మీరు చూస్తే కనుక, ఓ unto you scribes and Pharisees, hypocrites, for ye pay tithe of and have omitted the weightier matter of law. అంటే weightier అంటే weight అంటే ఏంటంటే బరువైనవి, భారమైనవి, ప్రధానమైనవి, గట్టిదైనది, ప్రాముఖ్యమైనది అంటూ ఆయన తెలియకుండానే, ప్రజల కంటికి దృష్టి కనబడకుండానే తాను చెప్పిన సంగతులలో పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ప్రభు యొక్క బోధలో ఒక విభజనను ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విభజన? ధర్మశాస్త్రములో వెయిటియర్ మ్యాటర్స్ అంటే ప్రధానమైన విషయాలు, తక్కువ ప్రధానమైన విషయాలు. మీరు వింటున్నారా? అయ్యా, ఈ విభజన మీరు గట్టిగా పట్టుకోగలగాల.
పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి బోధలో ప్రధానమైన విషయాలు తక్కువ ప్రధానం లేకపోవడం అంటూ ఉండదు. ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఒకదానికేమో అధికమైన ప్రాధాన్యత కలిగిన విషయాలు, మరొక వైపు ప్రాధాన్యత తక్కువగా ఉండే విషయాలు. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే వివేచన కోల్పోతారో, ఈ రెంటి మధ్యలో దేవుడి వలన కలిగే ప్రత్యక్షతలో తమ సమతుల్యతను కోల్పోతారో, వీరు ఖచ్చితంగా అందులైన మార్గదర్శకులే. గుడ్డివారైనటువంటి లీడర్సే. గుడ్డివారై ఉండి వారి వెనకాల అనేకులను గుడ్డితనంలోనికి కనులున్నా సరే గుడ్డివారిగా చేసి నడిపించే వారిగా ఉన్నారు. ఇంతకీ ఏది ఆ ప్రధానమైన విషయాలు? ఏంటి తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలు? వాట్ ఆర్ దట్ వెయిటియర్ మ్యాటర్స్? వాట్ ఆర్ ది లైటర్ మ్యాటర్స్? బరువైన భారము కలిగినటువంటి సంగతులు, తక్కువగా తేలికగా ఉండే సంగతులు. ఈ రెండింటి విభజన దేవుడు ఖచ్చితంగా బలంగా చెప్తా ఉన్నాడు. చెప్తూ ఆయన అంటాడు, మీరు వీటిని పాటిస్తున్నారు, మంచిదే. వీటిని భక్తి అంటున్నారు, మంచిదే. వీటి వలన మీరు నాకు సమీపస్తుల వలన చూస్తున్నారు, మంచిదే. ఇవి మంచివే, వీటిని మానకండి, వీటిని చేయండి. నేను వీటిని మానవని అన్నట్టు చెప్పడంలా, కానీ వీటికంటే ప్రధానమైనటువంటి సంగతులు మరికొన్ని ఉన్నాయి. వీటికంటే ప్రాముఖ్యమైన సంగతులు ఎలాంటిదంటే, ఇది లేకుండా ఇవి మాత్రమే కలిగి ఉండటం వలన ఏ లాభము లేదు భక్తిలో. వేటి గుండానైతే నేను మీలో భక్తి జీవము నా ముద్రయు ఉన్నదని నేను చూస్తానో, ఆ విషయాలను గురించి మాట్లాడుతూ ఇది ఉన్నదా లేదా అని మాత్రమే ఆయన పరిశీలనాత్మకంగా చూడాలి ఆశపడుతున్నాడు. శాస్త్రుల పరిశీలన మిస్ అయింది అక్కడే. వారికి గ్రంథాలకేం కొరత లేదు, వారికి విద్యాలయాల కొరత లేదు, వారి దగ్గర శిష్యరికాలకు ఆ పరంపరకి ఏమీ కొరత లేదు. అందరూ చక్కగా నేర్చుకుంటూ తరం వెంబడి తరానికి ఈ వాక్యాలు వారు నేర్పుతూనే వచ్చారు. కానీ ఈ నేర్పుట అనేటువంటి క్రమంలో మనుషులు ఎక్కడ పొరబడబడ్డారంటే, చక్కటి మార్గనిర్దేశకంగా ఉండేటువంటి వ్యక్తులు అందులుగా మార్చబడినటువంటి క్రమం ఎక్కడంటే, దేన్ని బట్టి అందులో వాక్యాన్ని చూడలేకపోవడం బట్ట కాదు. ఇక్కడ యేసు ప్రభువు అంటుంది, వాక్యాన్ని చూడలేకపోవడం బట్టి కాదంటలేదు ఆయన అంటుంది, ప్రధానమైన సంగతులు ప్రధానమైనవనియు, అల్పమైన సంగతులు అల్పమైనవనియు, ఈ విభజనలు కూడా మర్చిపోయినటువంటి చూపును కూడా అందులైనటువంటి మార్గదర్శకులు అంటా ఉన్నాడు. అయ్యా, ప్రతి దాంట్లో కూడా ఏ విషయంలోనే సరే, ధర్మశాస్త్రమైన నూతన నిబంధన అయినా ఏదైనా సరే, దానిలో ప్రధానమైన సంగతులు ఉంటాయి, మరియు లైటర్ మ్యాటర్స్, అల్పమైనటువంటి తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి సంగతులు కూడా ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఈ రెండింటి గురించి మాట్లాడుతూ ఆయన ఈ విభజనను ఏర్పాటు చేస్తూ, ఈ విభజన ఎందుకు ప్రాముఖ్యమైందంటే, మనం గుడ్డివారమా కాదా, సరైన స్థానంలో నిలబడి ఉన్నామా లేదా, ప్రభువు నిర్దేశించిన జీవాన్ని పొందుకుంటున్నామా లేదా, వీటన్నిటిని నిర్ధారించేది ఈ రెండింటి మధ్యలోని ప్రత్యక్షతే. ఆమేన్. అయితే ఒకసారి చిన్న ప్రశ్న వేసుకుంటే కనుక, ఈ రోజున మనం వింటున్నటువంటి బోధలు కూడా అవి ఎక్కడైనా ప్రధానమైన సంగతులు వదిలేసామా? ఎక్కడైనా అల్పమైన సంగతులపైన శాస్త్రులు పరిచయాలు కదా, దాని గురించే ఒత్తాడి మాట్లాడినట్టు, కుంటివాడు కాలు బాగుపడి వాడు పరుపును తలపైన ఎత్తుకొని పరిగెడతా ఉంటుంటే, దేవుడి నామాన్ని గణపరచవలసిన చోట గణపరచకుండా, కనికరం చూపించవలసిన చోట కనికరం చూపకుండా, వాడిని విశ్రాంతి దినమున ఇలా ఎందుకు పరిగెత్తుకుంటున్నావు పైన పెట్టుకోనని వాటిలో దోషాన్ని ఎత్తేటువంటి ప్రయత్నం చేసి, అల్పమైనటువంటి సంగతుల యొక్క అంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆజ్ఞల లేఖనముల గుండా తీర్పు తీర్చే ప్రయత్నం చేసి, ప్రాముఖ్యమైన సంగతుల గుండా దేవుడి వలె ప్రవర్తించడంలో విఫలమైనారు వారు. అంటే శాస్త్రుల పరిచయం చెప్పింది తప్ప కాదే, దే ఆర్ రైట్, వారు సరైన వారే. ఒక కోణం గుండా చూస్తే లేఖనాలలో ఉన్నదాన్నే మాట్లాడారు వాళ్ళు. విచారణలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టండి అని యేసు ప్రభు కూడా రాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు, నువ్వేమందు అని. వారు చేసిన లేఖన విరుద్ధమా కాదే, ఖచ్చితంగా లేఖనానుసారమే. ధర్మశాస్త్రంలో అలాగూ చెప్పబడిందే. పరిగెత్తుకొని పారిపోతున్న వాటి పరిగెడుతున్న వ్యక్తిని చూసి, విశ్రాంతి దినంలో ఇలాగ ఎందుకు పరిగెడతావు నువ్వు, ఇలాగూ ప్రశ్నించింది కూడా లేఖనానుసారమే. అయితే లేఖనానుసారంగా నడుచుట కూడా దేవుడు అందులైన మార్గదర్శకులను చెప్తున్నాడంటే, ఈ లేఖనాల బట్టి నడవడంలో కూడా ఏ స్థాయి ప్రత్యక్షత కావాలో ఆలోచించాలా.
లేఖన విరుద్ధంగా లేఖనము లేకుండా సొంత ఉద్దేశాన్ని బట్టి మాట్లాడి నడిస్తే గనక ఇది వేరు. లేఖనాల ప్రకారంగా నడిచినా సరే ఆయన అంటాడు, అందులైన మార్గదర్శకులారా, అయ్యా మరి మేము దేనిని బట్టి నీతిమంతులను తీర్పు తీర్చబడదాము? మేము దేనిని బట్టి మా భక్తి సరైందని కొంచెపడతా ఉంటుంది? మేము నడిచేది లేఖనాల ప్రకారమేనే, లేఖనాలను బట్టే కదా మేము తీసుకున్న ప్రతి నిర్ణయము. అయినను నీ చేత అందులైన మార్గదర్శకులు అని అనబడుట గల కారణమేమి అంటే, నా లేఖనాలలోనే ప్రధానమైన సంగతులేవి, అల్పమైన సంగతులేవి, వీటిని గ్రహించుటలో మీరు పొరబడినందున మీరు నా లేఖనాల ఆధారం చేసుకొని ఉన్నా మీకు అప్పజెప్పబడవలసిన ఘనత అప్పజెప్పబడతలా. మనం పోయిన కిందటి వారంలో చూసాము ధనవంతుడైనటువంటి యవనస్తుడి గురించి. లేఖనాలు పాటించుచున్నా అతడిలో ఇంకా కొదవగా ఉన్నది, అతడు పరిపూర్ణుడు కాదని చెప్తా ఉన్నాడు. ఎసర్నో లేఖనాలే పాటించాడు, వాక్యానుసారంగానే చేశాడు. అయినా సరే దేవుడు అయినా వీరు గుడ్డివారైన మార్గదర్శకులని చెప్తా ఉన్నాడు. మరొక చోట కూడా ఈ విభజన యేసు ప్రభువు చెప్తారు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, దీంట్లో పక్కన చూడండి, 22వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఆయన సద్దుకాయల నోరు మూయించేశాడు. ఇక సంభాషణలో ఆయనతో పాటు ఇక పోటీ పడగలవాడు ఎవడు లేడని. సరే, సద్దుకాయల నోరైతే మూయించాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిసయ్యులు. ఎందుకు వస్తారో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు పైన ఏ కొంత ఆధిక్యత దొరికినా సద్దుకాయల పేరు కూడా మేము గెలిచినట్టే సార్. అంతేగా ఈసారి యేసు ప్రభు పైన ఏ కొంచెం ఆధిక్యత లభించినా, ఆయన సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటి వేసిన సద్దుకాయల పైన కూడా మాకు విజయం లభించినట్టుగానే అనుకొని పరిశీలు వచ్చారు. వచ్చి మామూలు వ్యక్తి కాదు, ప్రాంతీయ భాషలో ప్రస్తుత వర్తమాన భాషలో చెప్పండి, ఎవరు? పాస్టరు, లాయరు, ఇంకా మామూలు వ్యక్తి కాదు, సాధారణమైన విశ్వాసత కాదు. మీరు వింటున్నారా? అంటే లేఖనములలో బాగా పండిన వ్యక్తి, మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఈయన వచ్చి యేసు ప్రభు దగ్గర అంటాడు, శోధించుచు బోధకుడా. అదేంటి? మంచి గమనించండి అయ్యా, మళ్ళీ మీకు ఇదే విభజన కనబడాలా. ఏంట విభజన? ముఖ్యమైన ఆజ్ఞలు, తక్కువ ముఖ్యమైన ఆజ్ఞలు. మీరు వింటున్నారా? నేను లాస్ట్ ఇక్కడికి వస్తాను, మీకు అర్థమైంది అనుకుంటా. వస్తా, మీకు ఇంకా తగులుతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు ఆయన వచ్చి అడుగుతాడు, అయ్యా బోధకుడా, నాకు తెలుసు ధర్మశాస్త్రం అంతయు కూడా సున్నైనా పొల్లైనా తప్పిపోదు. అంటే సున్నైనా పొల్లైనా అంటే ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనదే, ఖచ్చితంగా ప్రాముఖ్యమైనది. కానీ దానిలో ఇక్కడ విభజన ఏంటంటే, ఇదిగో ఇది చాలా ముఖ్యమైనవి, ఇవి తక్కువ ముఖ్యమైనవి. వీటిల్లో అరకొరగా మీరు అటు ఇటు కదిలినా దేవుడు చూసి చూన్నట్టు కుదిరే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ముఖ్యమైన వాటిలో ఏ కొంచెం కదిలినా మీరు ఎగిరిపోతారు. వింటున్నారా? అంటూ ఇదే విభజనతో మరొక సందర్భంతో యేసు ప్రభు దగ్గరికి ఒక బోధకుడు వచ్చి అంటాడు, అయ్యా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన లేదు బ్రదర్స్, ధర్మశాస్త్రం అంతా ప్రాముఖ్యమే అంటే బాగుండేది సార్. ధర్మశాస్త్రం అంతా బాగుండేది, ప్రతిదీ దేవుడి వాక్యమే అని చెప్పేస్తే బాగుండేది. కానీ యేసు ప్రభు అట్లా చెప్పలా. ఆయన అంటాడు, ఇక్కడ ఈ పరిసయుడు అడిగిన ప్రశ్నల నుంచే సమాధానం చెప్తుంది, ఇది ప్రాముఖ్యమైనవి, ఈ మిగిలినవి అల్పమైన ప్రాముఖ్యత, తక్కువ ప్రాముఖ్యత కలిగినవి అంటూ ఇదే విభజనను మరల యేసు ప్రభు స్థిరపరుస్తున్నట్టుగా మాట్లాడతారు. అని అంటాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ఈ రెండో ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. గమనించండి, ఈ రెండు ఆజ్ఞలు ప్రాధాన్యమైతే రెండే ఇవ్వచ్చుగా అయ్యా, రెండే ప్రాధాన్యమైన రెండే ఇవ్వచ్చుగా. సార్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలుసా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని ఇస్తారు మీకు. సార్
వాటిని ఎట్లా చదువుతారు తెలుసా మీరు? మిగిలినవి మా సబ్జెక్ట్ కాదు, అసలు మా ఇయర్లో లేవు, మా సిలబస్ కాదన్నట్టు వదిలేసి ఇక వాటిపైన యుద్ధాలు మొదలు పెడతారు. అయ్యా దాన్నే ఇదే మా సబ్జెక్ట్ అన్నట్టు సంవత్సరాంతం దీన్నే చదివినట్టుగా ఇది ప్రాముఖ్యం అని చెప్పిన దాన్ని అంతగా చదువుతూ ఉంటారు. కరెక్టేనా? మరి ప్రాముఖ్యంగా ఆందోళన వచ్చి మొత్తం ఎగ్జామ్ వస్తే ఏం చేస్తారు? ఫెయిల్ అయిపోతారు. ఎస్ సార్ నో? ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి, నాన్న ఇగో ఇవి ప్రాముఖ్యమైన బేట, ఇవి తక్కువ ప్రాముఖ్యమైనవి నాన్న అని రెండింటి మీకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఎగ్జామ్ ఇంకో నెల ఉంది. నెల రోజులు మీరు ప్రాముఖ్యమే కాని సంగతులను చదివి 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 మామూలు కాదు, సొంత సంఘాన్ని కూడా నిర్లక్ష్యం చేసి అన్ని సంఘాలు తిరుగుతూ బోధలు చేసి కూటములు, పాస్టర్లు, ఖర్చు, సమయము పెట్టి 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 చేసి వర్తమానం అంతా మా దగ్గరే ఉందని గట్టి గట్టిగా ప్రగల్భాలు కూడా బలికి తీరా చూసేసరికి ఎగ్జామ్ దగ్గరకు చూసేసరికి అరే ఏది మెయిన్ క్వశ్చన్స్ అనేవి అంటే ఇప్పుడు నేను చదివినంత మెయిన్ క్వశ్చన్స్ కాదా? నేను చదివినంత ఏ క్వశ్చన్స్? అల్పమైన సంగతులను ఎంత సమయం గడిపితేనే ప్రాముఖ్యమైన సంగతులపైన నా సిద్ధపాటేది? ఇందుకే ఇది నా కంటికి కనబడకుండా ఉన్నట్లుగా నన్ను గుడ్డివాడిగా చేసింది ఎవరు? ఇంకో ఆందోళన మార్గదర్శి. వింటున్నారా? ఇంకో ఆందోళన మార్గదర్శి నేను చూడలేకుండా ఉండనట్లుగా నాకు గుడ్డితనాన్ని కలిగజేసి ప్రాముఖ్యమైన సంగతులపైన నా దృష్టిని నిలపకుండా ప్రాముఖ్యం కాని సంగతుల్లో, తక్కువ అల్పమైన ప్రాముఖ్యత కలిగిన సంగతుల్లో ఎక్కువగా నన్ను ఇది ఇచ్చి ముందు తీసుకెళ్ళి శాస్త్రులు పరిచయలాగా చేసేసారు. అక్కడే దేవుడు అంటాడు ఈ రెండు ప్రధానమైనవి. అంటే దాని అర్థం ఏం చేయ? ఇప్పుడు నేను బలులు చేయొద్దంటావా? అయ్యా బలులు చేయాలా వద్దా? అయినా సరే ఒక ఆయన అంటాడు నువ్వు బలులు కోరేవాడు కాదు, నువ్వు విరిగిన హృదయాన్ని కోరుతావు అంటాడు. అంటే ఈ పలికినటువంటి ఆయన నిజంగా ఎంత చదివినాడో పక్కన పెడితే కనుక ప్రాముఖ్యమైన ఆజ్ఞలకు ప్రాముఖ్యంగా ఆజ్ఞలకు బాగా తేడా తెలిసినాడు ఆయన. వింటున్నారా? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులేవి, తక్కువ ప్రాముఖ్యత సంగతులేవు, వీటి పట్ల అత్యధికమైన అవగాహన కలిగిన వాడు గనుకే ఆయన నువ్వు బలులు ఎందు ఆనందించేవాడు కాదయ్యా. ఈసారి సమయాల దగ్గర అదే చూస్తాం మనం. కరెక్టా? సౌలు ఇచ్చినటువంటి బలులను బట్టి దేవుడు ఆనందంగా లేడు. ఇక్కడ ఈయన యాజకత్వముగా మందిరంలో యాజకులు మాత్రమే తినవలసినటువంటి ఆ యొక్క రొట్టెల విషయంలో కూడా అవి ఆజ్ఞలే, దైవ సంబంధమైనటువంటి ఖచ్చితమైన ఆజ్ఞలు. కొన్ని మార్లు దానికి కూడా దేవుడు మరణం అనే శిక్షను కూడా ఇచ్చాడు తప్పుగా ప్రవర్తించిన వారికి. అయినా సరే అక్కడ నిలబడిన వ్యక్తికి ప్రాముఖ్యమైన ఆజ్ఞలకు, తక్కువ ప్రాముఖ్యత గల ఆజ్ఞలకు బాగా ప్రత్యక్షత కలిగిన వాడు కనుకే నిర్దోషిగా ఎంచబడతా ఉన్నాడు. అక్కడ మీరు వింటున్నారుగా, నిర్దోషిగా ఎంచబడగలిగినాడు ఆయన. దేనిని బట్టి? ధర్మశాస్త్రంలో ఏది ఉండేనో నూతన నిబంధనలు అదే ఉండాల. ప్రాముఖ్యమైన సంగతులు, అల్పమైనటువంటి ప్రాముఖ్యత సంగతులు. పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉండేనో వర్తమానంలో అదే ఉండాలగా. అయ్యా హలో, ప్రైజ్ ది లార్డ్. వర్తమానం కూడా అదే ఉండాలా? ఎస్ సార్ ఉండాలా? మరి వర్తమానంలో ప్రాముఖ్యత లేని సంగతులు చెప్పండి అయ్యా. మీరు చెప్పేదాన్ని బట్టి మీకు బ్యాచ్ ముద్రపడుతుంది. ఇప్పుడు ఏదైనా సరే అయ్యా వర్తమానం ప్రకారంగా దశంభాగాలంత ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక సంఘం లేచింది, ఒక గుంపు లేచింది, తెగ లేచింది. దానితో అదొక ప్రత్యేకమైన గుంపు తెగగా మారిపోయింది. వర్తమానం ప్రకారంగా ఎత్తబడి అయిపోయిందని చెప్పి ఇంకో గుంపు తెగ మారిపోయింది. ఈ రోజున అల్పమైన సంగతులకు, ప్రాముఖ్యమైన సంగతుల పట్ల ప్రవక్త గారు చెప్పింది, మనం సొంత ఉద్దేశాలు ఏది మాట్లాడుకోవద్దు, ఇవి సెన్సిటివ్ టాపిక్స్. ఇవి ప్రవక్త గారు చెప్పిందని చెప్పినా ముద్రపడుద్ది. మీరు వింటున్నారా? కానీ ముద్రపడడం మంచిదే. సీలింగ్ ఏంజల్ ఎప్పుడు కూడా మంచివాడే, సీల్ ఎప్పుడు మంచిదే. అయితే ఏది చేసినా ముద్రపడడం మాత్రం ఖాయం. కాకపోతే దేవుడి చేత గుడ్డివారైన మార్గదర్శకులారా అనే పేరు మనకు కలగకుండా ఉండాలయ్యా. కనులు తెరవబడి స్పష్టంగా చూస్తున్న ప్రజలుగా ఆయన మనల్ని వర్ణించే రీతిగా ఉండగలగాల. మరొక చోట కూడా చూపిస్తారు చూడండి, ఈ విభజనను చూడాలి. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాగా
నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. వీటిలో ఏంటది? శ్రేష్టమైనది ప్రేమే. అయ్యా మీకు తెలుసో తెలీదో మీరు మళ్ళీ విభజన వైపు అడుగులేశారు. ఏం విభజన అది? ప్రాముఖ్యమైనటువంటి తీశారు బ్యాగులోనే తీశారు. నా వైపు చూడండి, తీశారు. ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు, ప్రాముఖ్యమైన సంగతులు, తక్కువ ప్రాముఖ్యత గల సంగతులు అని చెప్తూ మళ్ళీ ఇక్కడ విభజన చూపిస్తూ ఉంటాడు ఆయన. చూడండి 13వ వచనం మరొకసారి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు అయ్యా మిగిలినవన్నీ కూడా మంచివే. ఏవైతే కనబడతా ఉన్నాయో ఈ లోకంలో ఆత్మ సంబంధమైన జీవితంలో మిగిలినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఫలము, ప్రతి విషయం మంచిదే. కానీ ఈ మూడు చాలా గొప్పవి. ఈ మూడు నిలిచిపోతాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మళ్ళీ ఈ మూడింటిలో ప్రాముఖ్యం ఏదయ్యా అంటే ప్రేమ. వాట్ డూ యూ మీన్ బై దట్? ఏంటి దాని అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా దేవుడి యొక్క నడవడికలో, ఆయన మనకు అనుగ్రహించే ఫలాలలో, ఆయన మనకు పాటించాలని చెబుతున్న ఆజ్ఞలలో, ఆయన ఇచ్చే బోధనలో ఖచ్చితంగా ప్రాముఖ్యతలలో దశలను లేదా స్థాయిలను, ఉన్నత ప్రాముఖ్యత కలిగినవి, తక్కువ ప్రాముఖ్యత కలిగినవి అనే విషయాల్ని మరలా 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 ఎలవేళ ఆయన ప్రస్తావిస్తూనే ఉంటాడు ఆయన అన్ని చోట్ల. ఏది ప్రాముఖ్యత కలిగిన సంగతి, ఏది ప్రాముఖ్యత లేని సంగతి, దీని పట్ల అవగాహన ఖచ్చితంగా ఉండాలి. లేదంటే గుడ్డివారిగా ఎంచబడతాం. ఇంతకీ ప్రేమ గొప్పదా, విశ్వాసం గొప్పదా? అయ్యా ప్రేమ గొప్పది. మరి ఎత్తబాటుకి విశ్వాసం కావాలా, ప్రేమ కావాలా? ర్యాప్చరింగ్ ఫెయిత్, ర్యాప్చరింగ్ లవ్? అయ్యా ర్యాప్చరింగ్ లవ్ అని ఎప్పుడు విన్నారా? ర్యాప్చరింగ్ లవ్ వినలే, కానీ ర్యాప్చరింగ్ ఫెయిత్ వింటారు. ఎందుకు? ఎత్తబాటుకు సరిపడే విశ్వాస స్థాయి పరిమాణాల గురించి మాట్లాడుతూ, అల్పమైన స్థాయి పంటి నొప్పితో చూపుతూ, ఉన్నతమైన స్థాయి ఎత్తబాటుకు సరిపడే విశ్వాసం, శరీర మార్పులకు సరిపడే విశ్వాసం అని వాటిలో కూడా దశల్ని, ఇది ఉన్నతమైనది, ఇది అల్పమైనది అని చూపుతూ, తర్వాత ప్రేమలో కూడా అదే విధంగా చూపుతూ వస్తా అంటాడు ఆయన. కానీ ప్రేమ గొప్పదా, విశ్వాసం గొప్పదా అంటే గలతిలో మాట రాస్తాడు చూడండి. గలతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందు ఏమీ లేదు. పొందకపోవుటయందు కూడా ఏమీ లేదు. ఏది ప్రయోజనకరము? ప్రేమ మూలముగా కార్యసాధకమగు. ఇప్పుడు ఏది గొప్పది? ప్రేమ గొప్పదా, విశ్వాసం గొప్పదా? రెండు గొప్పది అంటున్నారు. యా ఏది గొప్పది? నేను ఈ మధ్యలో ఒక వర్తమానం చెప్పా. సహోదరుల పట్ల ఎన్నడూ కూడా విశ్వాసాలు కలిగి ఉండకండి, మొట్టమొదటిగా ప్రేమను కలిగి ఉండండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి పరిశుద్ధాత్మ ముద్రను పొందుకున్న నమ్మకం నీలో కలుగుద్దో అప్పుడు నువ్వు అతన్ని విశ్వసించడం మొదలు పెట్టాలి. ఇది లేఖనానుసారము ప్రవక్త చెప్పింది, బైబిల్లో కూడా అదే ఉంటుంది. ప్రేమ మూలముగా కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం అవుతుంది, కానీ ప్రేమ లేకుండా విశ్వాసం అనేటువంటిది ఏమాత్రం ప్రయోజనానికి దారి తీయదు. సో ఫస్ట్ ఆల్వేస్ ఏదైనా సరే మొట్టమొదటిగా ప్రేమే. దైవికమైన ప్రేమ అంటే ఏంటి? నేను చూపించి మీ దగ్గర నుంచి ఆశించాలా? సరేనో, నేను చూపించాలి మొట్టమొదటిగా, తర్వాత మీ ఇద్దరు ఆశించాలా. 2 తప్పులు, బలహీనతలు, లోటులు, చేటులు ఉన్నవని తెలిసినా సరే దేవుడు మనల్ని మన పైన చూపిన ప్రేమే దైవికమైన ప్రేమ. అదే ప్రేమను మనం కూడా కనపరచాలా. అది పాపాన్ని ప్రోత్సహించడానికి కాదు, కానీ అతడు పాపంలో నుంచి బయట పడవేయబడుటకు అవకాశాలుగా ఉండడానికే ప్రేమించాలి. అయితే ప్రేమే గొప్పది. ప్రేమ మూలముగా విశ్వాసం గొప్పదవుతుంది. నా మాట వింటున్నారా? విశ్వాసము ప్రేమలో ఎల్లవేళ ప్రేమే గొప్పది, కానీ ప్రేమ మూలముగా కార్యసాధకం అయ్యేటువంటి విశ్వాసం కూడా చూసారా, ఇది అత్యధికంగా ప్రయోజనకరం అవుతుంది. అప్పుడు ఈ విశ్వాస స్థాయి మరింత గొప్పదంచాడు. మరలా దేవుడు కొన్నింటి గొప్పవని, కొన్ని తక్కువ అల్పమైన విషయములని మరలా ఆయన ఈ విభజనను చూపుట ఆపడు. ఈ విభజన ఎలవేళ కనబడుతూనే ఉంటుంది. ఎస్ఆర్నో. తర్వాత మరికొన్ని సంగతులు చూపిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త దాంట్లో 5వ అధ్యాయంలో ఇక్కడ మీకు ఇంకా సుస్పష్టంగా బాగా అర్థమైపోతుంది ఈ విభజన గురించి దేవుడు ప్రస్తావించుతున్న మాటలు. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివై వచ్చిందని తలంచవద్దు. నేను కొట్టివే వచ్చానని మీరు అసలు తలంచొద్దు. నెరవేర్చుటకే గాని నెరవేర్చడానికే గాని కొట్టివేయటకు నేను రాలేదు. కొట్టివేయడానికి నేను రాలేదు. ఆకాశంలో భూమియు గతించిపోయిననే గాని ఉమ్. ధర్మశాస్త్రం అంతే నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. దాంట్లో అల్ప విషయమైనా అధిక విషయమైనా ఏదైనా సున్నా కానీ పొల్లు కానీ నెరవేర్పు జరుగుట తప్పదు. ఖచ్చితంగా జరిగి తీరాల్సి, తప్పిపోవడం అనేది ఉండదు. తర్వాత కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానిని ఒక్క నిమిషం, అంటే ఆజ్ఞలు అల్పమైన ఆజ్ఞలు ఉన్నాయా? ఆజ్ఞలలో అల్పమైనవి కూడా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. యేసు ప్రభు వలికే ఎందుకున్నావు ఇంకా లేదని చెప్పడానికి వీల్లేదే అని అంటాడు. ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన, అంటే ఆజ్ఞల్లో కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞలని మనం ఇదివరకు ఆ పరిచయుడు చదివినప్పుడు యేసు ప్రభు వారు నేరుగా సమాధానం ఎలా చెప్పారో దానికి మరొక కోణం కూడా చూస్తుంటే అల్పమైనటువంటి ఆజ్ఞలు కూడా ఉన్నవి. అల్పము అంటే వాటిని తృణీకరించుదుమా? లేదు. వాటికి విలువ లేకుండా చేద్దామా? లేదు. కానీ అధికమైనటువంటి ప్రాధాన్యత కలిగిన ఆజ్ఞలు ఎదుటగా పోల్చి చూస్తే ఇవి కొంత ప్రాధాన్యతలో తక్కువ ముఖాన్ని మాత్రమే కలిగి ఉంటాయి, తక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. కానీ ఈ వీటిని కూడా నెరవేర్పు జరిగించాల్సిందిరా. వీటిని మానక వాటిని చేయాల. రెండింటిని చేయాలా? రెండింటిని చేయాల్సిందే. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్నైనా సరే గుర్తించడంలో కానీ పాటించడంలో కానీ ఫెయిల్ అయితే మాత్రము అందులైన మార్గదర్శకులారా, మీరు దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. ఈరోజు అదే జరుగుతుంది. దోమ కాదు కదా, ఇంకా దోమ కంటే చిన్నదేంటిది వడి కదా, ఇంకా చిన్నదేంటయ్యా చీమ. చీమ లేకుండా వడిగట్టి కుకుంబర్ను మింగువారు మీరే. సమస్య అక్కడే వచ్చింది. బికాజ్ యూ డోంట్ నో. అందుకే ప్రవక్త అంటాడు, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యాన్ని సరిగ్గా విభజించగలిగేటువంటి ఆ వరము సంఘానికి ఖచ్చితంగా అవసరమై ఉన్నది. దీనిని ఇదివరకే ప్రవక్త చేసి ఉన్నాడు. చేసిన దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు. కొత్తగా కూడా వచ్చి వాడు చేయాల్సిన అవసరం లే. ఏదైతే ప్రవక్త చేశాడో దాన్నే కాపీ పేస్ట్ చేస్తే చాలు, బతికేస్తాము, రాజ్యానికి వెళ్ళిపోతాము. కానీ దాన్ని చూడడానికి కూడా ఏమైపోయిందయ్యా అంటే ఈ రోజున ఎక్కడో ఇంకొక చోట అందులోనే మార్గదర్శకుడు ఉంటాడు. అతడు ఏది చెప్తే అదే వీళ్ళకి ప్రాముఖ్యము. ఇతగాడు ఇంకొకరికి చెప్పాలి, అదే చెప్తే అదే అతనికి ప్రాముఖ్యము. మనుషులు నిర్ధారిస్తున్నారు ఏది ప్రాముఖ్యం ఏది ప్రాముఖ్యం కాదని. కానీ ప్రవక్తతో దేవుడితో సంప్రదింపులు లేవు. అన్నమాట. వింటున్నారా? చూడండి అంటాడు, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగ చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడు. రాజ్యంలో అందరూ సమానులుగా ఉంటారా? పరలోక రాజ్యంలో చేరిన తర్వాత అందరూ సమానులేనా? పరలోక రాజ్యంలో చేరిన తర్వాత అందరూ సమానంగా ఉంటారనుకుంటే పొరపాటే. అందరూ సమానంగా ఉంటే నిజంగా అన్యాయం జరిగినట్టే. పరలోక రాజ్య ప్రవేశం అందరికీ సమానమే. కానీ ప్రవేశమైన తర్వాత మనకు అప్పచెప్పబడే స్థానాలు ఎలా ఉంటాయంటే, ఒక మేనేజర్ అవుతారు, ఒక అసిస్టెంట్ మేనేజర్ అవుతారు, ఒకటి వింగ్ మేనేజర్ అవుతారు, ఇంకొక టీమ్ లీడర్ అవుతాడు, ఇంకోటి షిఫ్ట్ మేనేజర్ అవుతాడు. సార్ రకరకాల పొజిషన్స్ ఉంటాయి. అందరూ సమానముగా ఉండుటే జరగదు. ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. అందరూ మేనేజర్ పోస్ట్ ట్రై చేస్తున్నారా? నేనైతే CEO పోస్ట్ ట్రై చేస్తున్నా. మీరు వింటున్నారా? నేను ఏకంగా CEO పోస్ట్ ట్రై చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ అధికంగా ఫలించిన వాడికి, తక్కువగా ఫలించిన వాడికి దేవుడు అన్యాయస్తుడుగా వారి పట్ల జీతాలు ఇవ్వడు. ఆయన ఏమనంటే నీ పనిని బట్టే జీతం. మీరు ఎంతగా ఫలభరితం అవుతారు, ఎంతగా ప్రధానమైన ఆజ్ఞల్ని అల్పమైన ఆజ్ఞల్ని ఈ రెండింటిని మిళితము చేసి ఈ రెండింటిలో మీరు ఎలా వృద్ధి చెందుతున్నారన్న దాన్ని బట్టి దేవుడు మీరు సంపాదించుతున్నటువంటిది, మీకు ఇవ్వబడిన తలాంతులతో మీరు ఎంతగా సంపాదించారన్న దాన్ని బట్టి మీ పొజిషన్స్ పరలోకాలు ఆధారపడి ఉంటాయి. పరలోకాలు అందరూ సమానంగా ఉంటారనుకుంటారు. కాదు. మీకు చూస్తే మీరు గమనిస్తే సాతాన్ని కూడా పొరపాటు కాబట్టి యెషయా గ్రంథమా యెహెజ్కేల్ అనుకుంటా, నువ్వు నీ ప్రధానత్వమును నిలుపుకొనలేక అని ఉంటుంది. ఎస్ఆర్లో ప్రధానత్వము, వాట్ యు మీన్ బై దట్? ప్రధానులు, మంత్రులు, ముఖ్యమంత్రులు. ఎస్ఆర్ వాడు ఒకప్పుడు ప్రధానులుగా ఉండేవాడు.
కానీ తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయినాడు. మనము పుట్టడానికంటే మునుపు కూడా దేవదూతల యుగంలోనే ఈ దశలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ ఉన్నాయి. నేటికి ఉన్నాయా? అబ్సల్యూట్లీగా ఉన్నాయి. ప్రవక్త తన యొక్క వర్తమానంలో కూడా దూతల గురించి మాట్లాడుతూ 7-8 రకాల దూతల గురించి మాట్లాడతాడు. 7-8 టైప్స్ ఆఫ్ ఏంజల్స్. వారు చేసే పనులను బట్టి, వారి యొక్క బాధ్యత నెరవేర్పులను బట్టి ఈ దూతల రకాల గురించి ప్రస్తావిస్తాడు ఆయన. సరే, దాన్ని పక్కన పెడితే ఎట్లా దూతల్లో కూడా దశలు, వారి స్థాయిలు ఎలా ఉన్నామో అదే రీతిగా మనము పరలోక రాజ్యానికి ఎత్తబడిన తర్వాత కూడా అందరం ఒకే చోట ఒకే స్థాయిలో ఉంటామనుకుంటే పొరపాటే. అయ్యా, అందరు ఇమాజినేషన్ ఎట్లుంటో తెలుసా? నేను ఎక్కడ ఉంటానంటే యేసుప్రభు కుడిపార్శ్వంలో సింహాసనం మీద కూర్చొని ఉంటా అనుకుంటున్నారు అందరూ. అదే ఆ ఇమాజినేషన్ ఉండండి. ఎందుకంటే మీకు పరలోక రాజ్యం పైన ఎక్కువ మక్కువ కలిగి మిమ్మల్ని ఆకర్షించడానికి అది ఒకటే పని చేస్తుంది. కానీ వచ్చిన తర్వాత వేరే ఉంటుంది స్టోరీ. అక్కడ కూర్చోబెడతారు, ఒకసారి కూర్చున్నావా, చలో వాక్యం నెరవేర్పులే, దాన్ని పని చేయి అని నీకు ఒక పని చెప్తా ఉంటాడు ఆయన. నీకు బాధ్యత ఇస్తూ ఉంటాడు, నీకు ప్రత్యేకమైన స్థానం ఇస్తూ ఉంటాడు. అందరూ సమానమే అని చెప్పడానికి వీల్లేని రీతిలో పరలోక రాజ్యంలో అందరూ సమానంగా ఎంచబడరు. ఫలించేది దాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇప్పుడు 30 ఫలించారు ఒకరు. చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు. 60 తర్వాత మధ్యలో ఇంకేం లేదా? ఉంటేదని ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత 100 ఫలించారు. ఇప్పుడు ఈయన 100 ఫలించారు, ఆయన 60, నేను 30 ఫలించా. ముగ్గురు సమానంగా చేస్తాడా? అప్పుడు ఈయన అంటాడు, అయ్యా ప్రభువా, ఎవరో నిద్రపోతారు వాళ్ళపై నీళ్లు పడేటట్టు చూడు ఆయన. అప్పుడు నేను అంటాడు, అయ్యా అతగాడు 30 ఫలించాడుగా, అతడికి నాకు ఏ వ్యత్యాసము లేదా? నిత్యత్వం అనే మహిమను సమానంగానే ఇస్తున్నాడు. కానీ మళ్ళీ అక్కడ దశలుగా చూపిస్తూ ఉంటాడు. తర్వాత అంటాడు, మిగులు అల్పమైనటువంటి ఈ ఆజ్ఞలో ఒక ఆజ్ఞనైనను మీరినా అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. గొప్పవాడు పరలోక రాజ్యంలో గొప్పవారు, అల్పులు నా మీద పడదుగా. అల్పుడు మరియు గొప్పవాడు రెండు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. ఇవి కనీసం బేసిక్ రిక్వైర్మెంట్స్. నీతిలో ఎదగడంలో, నీతి వృద్ధి చెందడంలో ఇది కనీసంగా ఉండే బేసిక్ రిక్వైర్మెంట్. దీని గురించి తర్వాత పక్కన పెడితే కనుక ఇట్లాగే అయ్యా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షతలో కడుతున్నారుగా, నన్ను చాలామంది ప్రశ్న అడిగారు, సంఘ కాపరి ఎత్తబడకుండా సంఘం ఎత్తబడుద్దా? సంఘం ఎత్తబడి సంఘ కాపరి విడవబడతాడా? ఈ రెండింటి గురించి మాట్లాడుతూ అయ్యా ఇప్పుడు చెప్పండి, సంఘ కాపరి వదలబడి సంఘం ఎత్తబడుద్దా? ఖచ్చితంగా, పక్కా. ఓకే, సరే, ఇంకో ప్రశ్న అడుగుతారు. మీరు దీనికి బాగా చెప్పారు సమాధానం. అయితే ప్రత్యక్షతలో కొంచెం భేదమో, వ్యత్యాసమో, అల్పమో, అధికమో ఏదో కొంత ఉండి మరొక సంఘం కనబడతా ఉంది. ఆ సంఘము పరిపూర్ణమైనటువంటి బంగారు నిర్మాణంగా జరగడంలా, వెండిదో, కర్రదో, మంటిదో సంభవం ఏదో ఒక నిర్మాణంగా సంఘాన్ని కడతా ఉన్నారు. ఇప్పుడు అలాంటి చోట ఎంతమంది ఎత్తపడతారు? ఇప్పుడు బంగారు పరిచర్య అంటే మెజారిటీ చాలామంది ఎత్తపడతారు అయ్యా అంటారు, మంచి విషయమే. నేను అడిగేది ఏంటయ్యా అంటే మంటి పరిచర్య, పోనీ కర్ర పరిచర్య, వెండి పరిచర్య ఎంతమంది ఎత్తపడాలి? ఎందుకంటే ఈ పరిచర్యలలో అధికమైన పరిచర్యలు, అల్పమైన పరిచర్యలు, ఇవి రెండు ఉన్నాయి. ఎంతమంది ఎత్తపడతారు? అసలు ఎత్తబడి ఉంటుందా వాటిల్లో? సరే, ఇంతకీ ఆ పాస్టర్ ఎత్తపడతాడా? మట్టి పరిచర్య పాస్టరు. అయ్యా హలో, మట్టి పరిచర్య పాస్టర్ ఎత్తపడతాడా? కర్ర పరిచర్య పాస్టర్ ఎత్తపడతాడా? కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం చూడండి.
దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసుకుని. ఈ వచనాన్ని ఎన్ని వందల వేల మార్లు చదివాం కదా, కానీ దీంట్లో ఒక చిన్న పాయింట్ని, చిన్న మాటను మీరు గుర్తుపట్టాలని కోరుకుంటున్నాను. మంచిగా గమనించాను. నేను నేర్పరైన శిల్పకారుడి వలె పునాది వేసి తిని, మరొకడు వచ్చి నేను వేసిన పునాది మీదే కడుతున్నాడు. నేను చేసిన పునాది తప్ప వేరే పునాది కాదు, అది సేమ్ ఫౌండేషన్, కాకపోతే డిఫరెంట్ కడుతున్నాడు. మెటీరియల్ వేరు. ఎలా కడుతున్నాడు? జాగ్రత్తగా చూసుకుంటూ కట్టాలి. ఎందుకంటే ప్రధానమైనవేవో అల్పమైనవేవో వేడి చేత తన సంఘాన్ని నింపుతున్నాడు, దేని వైపు నడిపిస్తున్నాడు, అందుడై మార్గదర్శకుడిగా ఉంటున్నాడా, లేదా కన్నులు కలిగిన వాడే కన్నులు కలిగిన వారిని సరైన దిశగా నడిపిస్తున్నాడా, అనేకమైన విషయాల్లో కట్టువాడు జాగ్రత్తగా చూస్తూ కట్టాలా. తర్వాత వేయబడినది తప్ప పునాది అయితే ఎప్పుడు వేయలేడు, కానీ పునాది పైన కట్టేది వ్యత్యాసంగా కట్టుకుంటారు. ఈ పునాది యేసుక్రీస్తే. ఇదేంటో ఇప్పుడు మనందరి యొక్క బోధ విధానాలు, పూర్వపు బోధించే పద్ధతులను చూస్తే అచ్చగా బంగారంతో కడితే ఏ పరిచర్య మంచిదా? మంచి పరిచర్యనా? అల్పమైన పరిచర్యనా? మంచిది. వెలగల రాళ్లతో కడుతున్నారు, మంచిదేనా? మంచిదే. గడ్డితో కడుతున్నాడు. అయ్యా, గడ్డితో కడితే ఏమంటారు? అల్పమే. కర్రతో కడుతున్నారు, అల్పమే. చెప్పేసి టకటక, అంతేనా? అంతేనా సార్? కర్రతో, రాయితో కడుతూ ఉన్నాడు, కొంచెం బెటర్. సరే చూడండి. అయితే తర్వాత వాని పని కనబడును. ఏది ఏమనేది ఆ దినం తేటపరుచుద్ది, ఆ దినం చూపించుద్ది. ఏది ఎవరు దేంతో కట్టారన్న విషయము అప్పుడు కనబడుద్ది. అగ్ని చేతే ఈ బయలుపాటు దేంతో కట్టారు, ఎంత బలంగా కట్టారు అన్న విషయం అంతా కూడా అగ్ని గుండానే ఏర్పాటవుతుంది. అది తెలియపరచబడుద్ది. అగ్ని పరీక్షిస్తా ఉంటుంది. అదేంటి 15 వచ్చిన మళ్ళీ చదవండి. అంటే ఒక వ్యక్తి యొక్క పని కాల్చివేయబడ్డం. అయ్యా, నా పని ఎవరు? నా పని ఏంటి? నా పని ఏంటి? బోధే. నా పని ఫలం ఏంటి? నా పని ఫలం ఏంటి? మీరేనయ్యా. ఇప్పుడు అంతే కదా, వ్యవసాయకుడే వ్యవసాయ ఫలం ఏంటి? ఆ రాశి, విత్తనాల రాశి, ఆ పంట. ఎస్ఆర్నో? దాన్ని గురించి మాట్లాడుతూ నువ్వు దేంతో కడుతున్నావు జాగ్రత్తగా కట్టు. అయ్యా, యాక్చువల్లీ ఇది షాకింగ్ న్యూస్ ఎవరికంటే విశ్వాసులకే. అత్యంత షాకింగ్ న్యూస్. ఎంత షాకింగ్ న్యూస్ అయ్యా అంటే, నేను గడ్డితో కట్టా, ఒక చోట కర్రతో కట్టా. ఈ గడ్డితో కట్టినప్పుడు ఆ పనులన్నీ ఎవరు? విశ్వాసులే. దట్ బెస్ట్. వేగంగా చెప్పలేదు, మళ్ళీ పక్కకి వెళ్ళి ఇంకొక వివరణ ఇవ్వకుండా. కర్రతో కట్టా. ఆ కర్రలో ఉన్న కర్ర బద్దలు ఎవరు? విశ్వాసులే. ఇంతకీ నేను ఎట్లా కడుతున్నా? నాకు ఇవ్వబడిన పరిచర్య, నాకు ఇవ్వబడిన జ్ఞానము, నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోంచి నేను కడతా. నాకు ఇవ్వబడిన దాంట్లోంచి దాటి నేను పని చేయలేను. కరెక్టేనా? అయితే కట్టబడుచున్నది ఇది చూసి గుర్తుపట్టగలగాలి. ఏమని? ఇంతకీ ఈ మేస్త్రి ఎట్ట కడతాడు? నిలబట్టట్టే కట్టగలుగుతాడా? మేస్త్రి ఏందా వచ్చి కట్టి వెళ్ళిపోతాడు. డబ్బులు తీసుకుంటాడు. కట్టి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఓ 10 నెలలకు కూలిందనుకో, బాధ ఎవరిది? నీదే. మేస్త్రికి నువ్వు వెళ్ళి కూలింది, నా డబ్బులు నాకు ఏమంటాడు? బాబు, నేను ఆల్రెడీ సేఫ్ దాటిపోయినా. ఎస్ఆర్నో? ఇగో పాస్టర్లు అందరూ ఇట్లా మేస్త్రి లాంటి వాళ్ళే. ఆ 15 వచనం అదే అని అంటాడు. మంచిగా చూడండి. ఇఫ్ ఎనీ మ్యాన్ వర్క్ షెల్ బి బర్న్డ్, హీ షెల్ సఫర్ లాస్. అతడు నష్టాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడు. తన భూషణ కిరీటాలు ఎగిరిపోతాయి. కానీ అతడు మాత్రము
శ్రమల గుండా వచ్చి తప్పించుకుంటాడు అతను. మీకు అర్థమైందా? ఇందుకు రక్షించబడతాడా? అబ్సల్యూట్లీ. కానీ ఎలా? వధువుగానా అంటే బుద్ధి లేని వాడిగానా? బుద్ధి లేని వాడిగా వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు వింటున్నారా? బుద్ధి లేని వాడిగానైనా సరే ఇదే వర్తమానం మీద ఉండి ఇదే పునాది పైన కట్టబడుతూ తనకి ఇవ్వబడినటువంటి ఆ చిన్న స్థాయి ప్రత్యక్షతలో కడుతూ అది నిలబడలేకపోయినా సరే ఈ వ్యక్తి ఒక రోజున అగ్నిలో నుంచి లాగబడి రక్షించబడినట్టుగానైనా సరే శ్రమల కొలుమిలో నుండి బుద్ధి లేని కన్యకగానైనా సరే వచ్చే అవకాశము కాపరికి ఉంది. విశ్వాసం సంగతి ఏంది? నాకు తెలియదు, నాకు ఏ లేఖనం కనబడలేదు అట్లాంటిది. నేను వెతుకుతా ఉన్నా, అయ్యా మరి ఇంతకీ ఇన్ని భిన్నమైన పరీక్షలు కనబడుతున్నాయి. ఒకరు అల్పంగా దాన్ని అల్పం అంటారు, అధికమైన దాన్ని పట్టించుకోరు. ఓ దాన్ని అసలు ఈ రెండింటిని పట్టించుకొని సంఘాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా సంఘాలు గడుపుతున్నారు కదా. ఇంతకీ ఏ కాపరైనా సరే ప్రభు నియంత్రణలో ఉండాల్సిందేగా. మంచిగా గమనించండి. ముఖ్యంగా విశ్వాసి కంటే కాపరి ఎక్కువగా ఆత్మవశుడు అవుతాడు. దేనిని బట్టే? విశ్వాసాల నిమిత్తం. దేవుడు తాను ప్రేమించిన ప్రజల నిమిత్తము బిలాము లాంటి చెడ్డవాడినైనా సరే ఆశీర్వాదాలు పలుకున్నట్లుగా ఆత్మవశుడుగా చేస్తాడు ఆయన. అలాంటిది 10 మంది చోట కలిపి అయ్యా మాతో మాట్లాడు ప్రభు అని మంచి శుద్ధ హృదయంతో ప్రభు పైన ఆధారపడి మాట్లాడినప్పుడు నిజంగా ఎందుకు పనికిరాని వ్యక్తులని సరే దేవుడు వాడుకోగలుగుతాడా? అబ్సల్యూట్గా వాడుకోగలుగుతాడు. ఇతను వాడబడే విధానము పరిపూర్ణంగా దేవుడి చేతిలో పెట్టబడింది. అయినప్పటికీ ఇతను కట్టే పనంతా కూడా ఒక రోజున పరీక్షించబడుద్ది. కట్టవలసింది కట్టిన తర్వాత చివరికి ఆ పరీక్షలో ఆ నిర్మాణం నిలబడకపోతే అదంతా కాలిపోద్ది. ఇతను బట్టి ఇతను రక్షించబడుతున్నాడు. అయ్యా మంచి గమనించాలా. ఇది ఎట్లాంటిదయ్యా అంటే చెడ్డోడే నెబుకద్నెజరు అయినా సరే దేవుడి సేవకుడే, పనుడే. విచ్చుదారా? నెబుకద్నెజరు ఏమన్నాడు ఆయన? నా సేవకుడైనా నెబుకద్నెజరు. అదేంది ఇంత లాస్ట్కి ఆ నెబుకద్నెజరు కింద నుండి పనిచేసి ఆ అగ్నిలో పడేసినటువంటి చచ్చిపోయిన మనుషులు ఏమనుకోవాలా? రాజు బాగానే ఉన్నాడు, మమ్మల్ని తోసేసి మమ్మల్ని చంపేపించినాడు. ఇక్కడ అనవసరంగా పరిశుద్ధులు ఏం పడేపించి మా తోలు తీసేశాడు. రాజు బాగున్నాడా? దేవుడు అంటారు రాజును సేవకుడు పిలుస్తున్నాడు. ఆడ కూర్చున్నానే పని ఏం కాలేదు. కానీ కిందుండి కష్టపడి ఈ పరిశుద్ధుల్ని అగ్నిలో పడేయడానికి వెళ్ళినప్పుడు మధ్యలో కాలిపోయిన మా పరిస్థితి అగ్నికి నిలబడలేనటువంటి గడ్డిపోగు నువ్వు. విచ్చున్నారా? అగ్నికి నిలబడలేని గడ్డిపోగు అయిపోతారు మీరు. అందుకే సేవకులపై నుండే ఆత్మలు మినిస్టరింగ్ స్పిరిట్సే. ఆ మినిస్టరింగ్ స్పిరిట్ రావాలా, పని చేయాలా, తన పని తను చూసుకొని వెళ్ళిపోవాలా. ఇక్కడ దేవుడికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏం చేయాలంటే అయ్యా మంచిగా గమనించండి, విశ్వాసులే. సంఘాన్ని, ఒక వ్యక్తిని, ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి పాస్టర్ కోసం కాదు, విశ్వాసుల కొరకు, తన ప్రియమైన ప్రజల కొరకే. కానీ అంటాడు కట్టబడిన నిర్మాణం అంతా కాలిపోద్ది కానీ తన మట్టుకు తాను మాత్రము. అందుకే నాకంటే ముందు ఇంకో పాస్టర్ గారు ఉండేది. ఇదే వర్తమానం. వాళ్ళు దేని మీద ఆధారపడ్డారయ్యా అంటే కొన్ని బోధలు ఉంటాయి. ప్రభు యేసుక్రీస్తు బాప్తిజము, ప్రభరాత్రి భోజనము, ముసుగేసుకోవద్దు, పాదశుద్ధీకరణ, దేవుడు ఒక్కడే, తృప్తం లేదు. ఇంతే 5. ఈ 5 పట్టుకున్నారు, ఇంకా వదలలే వాళ్ళు. ఇంకా దాంతోపాటు వేరే ఏదైనా పట్టుకున్నారా? లేదు పట్టుకోరు, వాళ్ళ చేతులు ఫుల్ అయిపోయినాయి. ఇంతే. ఇక దాని మీదనే పోతా ఉంటారు. ఒక రోజున ఆ కుమారుని నిలబెట్టి నాన్నలే చలో నీ పరీక్ష నువ్వు కట్టినంత నిలబెట్టి చూద్దాం ఒకసారి. అంత కాలిపోతుంది. మరి నీ సంగతి ఏంది? అయ్యా నువ్వు నాకు ఏది ఇచ్చావు అంతే కదా నా పని. ఇది సారాంశం. మీకు అర్థమైందా? గుర్తించాల్సింది ఎవరయ్యా అంటే విశ్వాసం. మేస్త్రి పని చేసుకుంటూ పోతారయ్యా. మంచి ఇంజనీరింగ్ మేస్త్రి ఒక ఆయన ఉంటాడు, నార్మల్ మేస్త్రి ఒక ఉంటాడు, మంచి పనోడు మేస్త్రి ఒక ఆయన ఉంటాడు, ఏదో అడపదడప మేస్త్రి ఒక ఆయన ఉంటాడు. నువ్వు మంచి మేస్త్రిని పట్టుకుని నువ్వు పని చేయించుకోవాలా. అర్థమవుతుందా? ఇది నీ చేతిలో ఉంది ఇది. అంతేగాని లేదు అప్పుడేమన్నా అంటే మా పాస్టర్ ఆటోమేటిక్ మొత్తం ఈడే చేసాడు అంటే అంటారు అనుకుంటానేమో. ఆయన బతుకుతాడు, ఆయన వెళ్ళిపోతాడు. కనీసము వధువుగా కాకపోయినా సరే నిత్యత్వంలో ఏదో ఒక పాత్రగా, చిన్న అల్పమైన పాత్రగా ఎక్కడ వాడబడతాడు.
కానీ కాలిపోయే గడ్డి, కాలిపోయే కర్ర విశ్వాసే. నువ్వు ఇట్లా కాకుండా ఉండాలంటే అయ్యా, అందుకే మంద జాగ్రత్తగా ఉండాలా, వివేచన కలిగి ఉండాలా. అందుకే దేవుడు అంటాడు, మనము సరి అయిన వ్యక్తులను కనుక చూడము విఫలమైతే, నీకు కన్నులున్నా సరే నిన్ను నడిపించుచున్న వ్యక్తి అంధుడై మార్గదర్శకుడిగా ఉంటే మాత్రము నువ్వు కన్నులున్నా గుడివాడవే. ఏ సార్, నీకు స్పష్టంగా తేడాగా చూడగలిగే కనులున్నాయి, ప్రత్యక్షత నేత్రాలున్నాయి, ప్రభువు జ్ఞానం వివేచనకి అనుగ్రహింపబడింది. కానీ నడిపించేవాడు గుడ్డివాడయి అతడు మార్గాలు నిర్దేశిస్తూ ఉంటే, నీకు కన్నులున్నా నీ నిర్ణయాలలో ఏది కూడా భక్తి ఉత్పత్తి కానటువంటి ఒక చెడ్డ భక్తి వైపు అడుగులు వేస్తూ ఉంచారు. అయ్యా మీరు వింటున్నారా? కట్టేవారు కడతానే ఉంటారు, కట్టించుకునేవాడిది బుద్ధి ఉంటుంది. ఇస్తారో ఆ మేస్త్రి కట్టాడు, అది పడిపోయింది, ఇంకోటి కట్టాడు పడిపోయింది, నువ్వు వెళ్ళి ఆయనకే డబ్బులు ఇచ్చి మళ్ళీ కట్టమంటే ఎటాగా? అలాంటి ఈసారి మంచిగా కడతా, ఈసారి బెటర్ కడతా నేను. ఆ మేస్త్రిని నమ్మాలని నమ్మకూడదు, నీ చేతిలో ఉందయ్యా. వింటున్నారా? అందుకే అయ్యా జాగ్రత్త, అతడు రక్షించబడతాడు. ఆ పని మాత్రం అగ్నికి నిలబడినప్పుడు జాగ్రత్త, నిలబడలేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే వెంట వెంటనే కొన్ని కార్యాలు చేయిస్తాడు. ఎంతవరకు కార్యాలు చేయిస్తాడు అంటే, ఈ స్కూల్లో 5వ తరగతి వరకు బాగా చదువు చెప్తారు అనుకోండి, నా కొడుకుని 5th క్లాస్ వరకే ఉంచుతా. తర్వాత 6th క్లాస్కి వేరే స్కూల్ తీసుకెళ్తా. అక్కడ 9th వరకే బాగుంది అంటే 9th వరకు ఉంచుతా. 9th తర్వాత ఏం చేస్తా, 10th ఇంకో చోటు తీసుకెళ్తా. వాళ్ళ దగ్గర మా దగ్గర 10th కూడా ఉంది అంటారు. ఉంది కానీ అది ఓకే, ఇట్స్ ఓకే, ఉంచుకోండి, మీరు ఉంచుకోండి, మాకొద్దు, నేను వేరే దగ్గర తీసుకెళ్తా. సంభవం నా కుమారుడికి సరి అయిన విద్యను అభ్యసింపడంలో నా నిర్ణయాలు ప్రాముఖ్యమైనవి. కానీ అట్టుండదు. ఈ ఎత్తగొట్టి ఏసంగా 1st తరగతి ఉన్నది 10వ తరగతి దాకా ఇక్కడనే ఉండనులే అంటే ఏం లేదు, వాడి జీవితం నాశనం అవుద్ది. భక్తి జీవితాలు అంతే. అందుకే అయ్యా దేవుడు అంటాడు, నాట్లు వేసేది ఒకరు, నీరు పోసేది ఒకరు, కోత కోసేది ఒకరు, వృద్ధి కలగజేసే మాత్రం దేవుడే. ఎసార్నో? కాబట్టి అన్ని చోట్ల కూడా ప్రభు చిత్తానికి అప్పచెప్పుకొని ఉన్నప్పుడే ఈ సరి అయిన ఎన్నికలో ప్రభు మనకు మార్గాలు తెరుస్తూ ఉంచాడు. ఈ మార్గదర్శకుల విషయంలో కూడా దేన్ని బట్టి విభజన చూపుతూ ఉంటాడంటే, ఆయన ప్రాముఖ్యమైన సంగతులకు, ప్రాముఖ్యంగా సంగతులకు, తక్కువ ప్రాముఖ్యమైన సంగతులకు, వీటి మధ్యలో సరైన వివేచనతో బ్యాలెన్స్ ఏర్పాటు చేయడమే ప్రాముఖ్యంగా కావాల్సిన సంగతి. ఆమేన్. మరొక చోటు చూపిస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఇంతకీ వర్తమాన చదవనా? దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పనిని చేసితివి. నిలవదు. తన చిత్తానుసారమైన మనసుగా వెలువని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను. ఇక్కడ సౌలు చేసింది భక్తిలో భాగంగానే చేసినట్టుగా కనబడిన ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞని మర్చిపోయినాడు ఆయన. బలులు ఆజ్ఞల్లో భాగాలే, దేవుడికి ఇంపైనవని చెప్పబడతా ఉంటాయి. దహన బలిగా కొవ్వుని సమస్తాన్ని అర్పించుట ప్రభువుకి అది ఇంపైనది, ఇష్టమైనదిగా వర్ణించబడి ఉన్నది. అయినను వాటికంటే బాగా ఇష్టమైనది ఏంటి అంటే మాట వినడం. ఎట్లాగయ్యా అంటే, నువ్వు సగం దిగంబరుడిగా తిరుగుని యెషయాకి చెప్తే యెషయా తిరిగాడు, దేవుడికి అది ఇష్టమైనది. గోడకు కన్నం చేసి ఆ గోడ కన్నంలోంచి దూరి వచ్చినట్టుగా రా, ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నావంటే నువ్వు ఇలాగూ ప్రవచించా చెప్పాడు. ఈ మాట నెరవేర్పు జరిగించుట బలుల కంటే శ్రేష్టమైనటువంటిది. పాదరక్షలు అంటే చెప్పులు లేకుండా సంవత్సరాలను బట్టి సంవత్సరాలు తిరుగు అని చెప్పినప్పుడు ప్రవక్త చేశాడు. దాన్ని దేవుడు బలుల కంటే గొప్పగా చూస్తాడు. ఒకే పక్కన కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు పడుకోవాలా, నొప్పి వచ్చినా సరే, నీకు రక్త ప్రసరణ లేక చెయ్యి మొద్దుబారిపోయి ఇబ్బంది కలిగినా సరే అట్టాగే పడుకో ప్రవక్త అంటే దేవుడు ప్రవక్త అలాగే పడుకుని ఉన్నాడు. ఇది మాట వినుట దేవుడి దృష్టికి ఎల్లప్పుడూ ఇంపైనది, గొప్పదైనటువంటి.
మేలైన దానిని, శ్రేష్టమైన వాటిని గుర్తుపట్టుటలోనే, ఇంతకీ నేను గుడ్డితనంలో ఉన్నానా, నా మార్గదర్శి గుడ్డితనంలోని మార్గదర్శనం అంటే మార్గం నిర్దేశిస్తున్నాడా, వీటన్నిటిని గుర్తుపట్టగలిగేది అక్కడే. ఇంతకీ మన వర్తమానం ఏం చెయ్యా? అయ్యా నిజంగా గెస్ట్ చేయండి అయ్యా, చాక్లెట్ కొనిస్తా, 5 స్టార్ కొనిస్తాడు పెద్దది. అంశం ఏంటిది అయ్యా? కన్నులు తెరవబడుట, వివేచించుట, అయ్యా ఆజ్ఞలు, ప్రధానత్వములు, సంథింగ్ అస్సలు గుర్తుపట్టలేదు మీరు ఈ రోజున. అయ్యా సరైన కాపరిని ఎన్నుకొనుట అంటే మీరు అందరూ అంత దూరంలో ఉన్నారన్నట్టు మీరు చెప్పే అంశాలను బట్టి మీరు ఈ కోణం కూడా తీసుకుంటారు నాకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ రోజున అంశం పేరు ఏంటి అంటే శ్రమలు, పరీక్షలు. అందుకే అంశం పేరు. ఎందుకంటే నేను ఇంతవరకు గంట అయిందా, గంట నుంచి అరుస్తున్నానా, గంట నుంచి నేను వలవల అరుస్తున్నాను. దీన్ని ఏ కోణం కూడా చూశారు మీరు అని కనుక్కోవడానికి మీ అంశాలు అడిగా. అచ్చే మీరు ఇట్ట చూసారా? ఒకరు కాపాని ఎన్నుకోవడం చూశారు, మరొకరు ఆజ్ఞలు చూశారు, మరొకరు కన్నులు తెరబోట ప్రత్యక్షతలు చూస్తూ ఉన్నారు. కానీ అది కాదు ఈ రోజున. అవన్నీ దాంట్లో భాగంగానే ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రధానంగా నిలబెట్టాలనుకుంటుంది ఏంటంటే శ్రమలు, పరీక్షలపైన నిలబెడతా. శ్రమలు, పరీక్షలే మన వర్తమానం. కానీ ఈరోజు ఈ భాగం అవ్వదు, చాలా పెద్దది. బహుశా రెండో భాగంగా కొనసాగవచ్చు. కానీ ఇంకా మనం అదే వర్తమానంలో దానికే పునాదులు వేస్తూ ఉన్నాం. ఈసారి పునాది కొంచెం పెద్దది, పునాది ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ బైబిల్లో దేవుడి యొక్క లేఖనములన్నిటిలో, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞలకు, తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆజ్ఞలకు ఈ వ్యత్యాసాన్ని చూపుటయు, గుర్తించుటయు నిజముగానే శాస్త్రుల నీతి, పరిశీలన నీతి దాటునట్లుగా చేసేది ఇదే. మంచిగా గమనించాలి. దేవుడు ఏమన్నాడంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే అధికమైన. నీతి అనే పదానికి అర్థం తెలుసా? నీతి అంటే తెలుసుగా అయ్యా, అమ్మా నీతి తెలుసుగా, అది చెప్పండి. బైబిల్లో దేనికైనా అర్థం చెప్పలేరా అంటే అది నీతే. నువ్వు చెప్పలేవు అసలు దానికి. నీతి అంటే ఏంటి చెప్పండి? నీతి అవత్ ఇలాగూ కానిము. ఆ నీతి అంటే నీ విశ్వాసం, అతని విశ్వాసం అది నీతిగా ఎంచబడు. నీతి అంటే అయ్యా ఫార్వర్డ్ చేయండి, నాకు మెసేజ్ అర్థం కాలేదు. దేవుడు చెప్పింది చేయడమే దేవుడి చిత్తం ఎరగడమే. ఇవన్నీ నీతిలో చిన్న చిన్న భాగాలు, మొత్తం నీతి కాదు అది. దాని రైచియస్నెస్ చెప్తుందో దానికి ఒక వర్తమానం చెప్పాలి యాక్చువల్గా, కానీ ఇట్స్ అ వెరీ లార్జర్ టాపిక్ అది కూడా. అయితే శాస్త్ర నీతికి, పరిశీలన నీతికి అంటే మీ నీతి అధికం కావాలా. శాస్త్ర నీతిని, పరిశీలన నీతిని చూశాను అంటాడు, అందులారా, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా వడిగట్టి ఒంటరి మింగుతున్నారే ఈ నీతిలో. మరి వీరికంటే అధికమైన నీతి కలిగిన వారం అయితేనే, వీరికంటే అధికమైన స్థాయిలో పెంచబడితేనే, పోషించబడితేనే మనము నిజముగా వారిని దాటి పరలోక రాజ్యాన్ని చేరగలిగి. ఎందుకంటే వారికంటే అధికమైతే తప్ప పరలోక రాజ్యాన్ని చేరమన్నాడు. వారికంటే ఎక్కడో ఒక చోట అధికం కావాలా. వారు గుర్తుపట్టలేకపోయారు. ప్రధానమైన ఆజ్ఞల్ని, అల్పమైన ఆజ్ఞలు గుర్తుపట్టలేకపోయారు. అల్పమైన వాటిని పట్టుకొని బాగా పెద్ద హంగమ చేశారు. అల్పమైన వాటి చుట్టూ భక్తిని కట్టారు. అల్పమైన వాటిని నిజమైన భక్తిగా చెప్పారు. ఈ అల్పమైన వాటియే నిజమైన ప్రధానమైన ఆజ్ఞలు అన్నట్టుగా ప్రజల మధ్యలో కనబరిచి తమ ఆధిక్యతను చూపించే ప్రయత్నం చేశారు. ఏది అల్పమో, ఏది ప్రధానమో రెండింటి పట్ల వ్యత్యాసాన్ని కోల్పోయారు వాళ్ళు. మీకు అర్థమవుతుందిగా? అయితే దాంట్లోనే మీరు గమనిస్తే ఏది అల్పమైందో, ఏది అల్పం కాదో ఏ మనుష్యుడికి కూడా తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి, ఏ వ్యక్తికి ఇవ్వకండి. దేనిని యేసు ప్రభు అయితే అల్పం అన్నాడో మనం దాన్ని అల్పం అందాము. దేనిని ఈ కాల ప్రవక్త అల్పం అన్నాడో మనం దాన్ని అల్పం అందాం. అయ్యా ప్రవక్తతో నడుద్దామా? ప్రవక్తతో నిలిచి ఉందామా? ప్రవక్త దేన్ని ప్రాముఖ్యం అన్నాడో అది వెయిటియర్ మ్యాటర్, అంటే ప్రాముఖ్యమైన మ్యాటర్ మనం అందాం. ప్రవక్త దేన్ని మైనర్ అన్నాడో, ఏది అల్పం అన్నాడో మనం దాన్ని అల్పం అందాం.
ఇస్తారో ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుటే ఈ రోజున మనకి ఇవ్వబడే పరిశుద్ధాత్మ భక్తి మార్గం. మీరు నా మాట వినొద్దు, ఏ వ్యక్తి మాట వినొద్దు, మీ సొంత మాటలు కూడా నమ్మొద్దు. ఈ కాలగడి వర్తమానికుడు దేవుడు ప్రేరేపణ ద్వారా ఏది చెప్పానో దాన్నే తీసుకుందాం. ఇస్తారో అయితే ప్రవక్త గారు చెప్పిన దాంట్లో మొట్టమొదటిగా ప్రవక్త గారు చెప్పిన దాన్ని చూపి తర్వాత యేసు ప్రభు గారు చెప్పిన దాంట్లో ప్రాముఖ్యమైనవి అల్పమైన విషయాలు చూద్దాం. లేదంటే నేరుగా ఫస్ట్ యేసు ప్రభు దగ్గర స్టార్ట్ చేద్దామా? యేసు ప్రభు గారి దగ్గర ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి, అల్పమైన సంగతులు ఏంటి? ఇట్స్ క్వశ్చన్, చెప్పాలా? యేసు ప్రభు గారి దృష్టిలో ప్రాముఖ్యమైనవేవి, అల్పమైనవేవి. అల్పమైనది అన్నిట్లలో దశంభాగాలు తీయుట మనం చదివినదేగా. సోంపుల్లో, పుదీనాల్లో ప్రతి దాంట్లో దశంభాగం తీయడం మానదు. ఇది మనకి ఇది చేయాలి, కానీ ఇది అల్పమైనది, చిన్న విషయము, ఇది పెద్దగా నీకు ఆధిక్యతను కలిగించే విషయం కాదు. కానీ విచ్ ఈస్ ద గ్రేటర్ కమాండ్మెంట్, ఏది అత్యంత ప్రాముఖ్యమైనది? ఆజ్ఞలలో 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనది. ఇంకా మాట వినుట, గాడ్ బేస్ ఇప్పటిదాకా వినదాంట్లో చెప్తున్నారు. దేవుడు మనం దించిన గాక. ఎగ్జాక్ట్లీ అయ్యా, దైవికమైన ప్రేమ, గాడ్ బ్లెస్ యు, ఇది ఉన్నతమైనటువంటిది. దేవుడి చిత్తం నేర్గుట, గాడ్ బ్లెస్ యు, ఇది ఉన్నతమైనటువంటిది. ఇంకా ఒక్కొక్క 3-4 ఉన్నాయి ప్రాముఖ్యమైనది. ఆయన బయటకు వచ్చేస్తే జంప్ అయ్యాం వేరే చోటికి. ఇంకా తవ్వండి. లేదు, మీరు అటు ఇటు పేపర్ అటు ఇటు కొడుతున్నారు. సోషల్ ఎగ్జామ్ రాసేట్ చేస్తున్నారు మీరు బ్రదర్, అటు ఇటు వేసి రాస్తున్నారు. ఇంకా అయ్యా, కాలానికి ఇవ్వబడే వాక్యాన్ని ఓకే కరెక్టే, కానీ ప్రతి కాలంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు పెట్టాడు. మంచిది, అది కూడా వాస్తవమే ఒక కోణం కూడా. ఇప్పుడు అదే 2 ఆజ్ఞలు అదే వచ్చేసింది. 2 ఆజ్ఞలు 2వ ఆజ్ఞ. ఇంకా ప్రాముఖ్యమైన సంగతులు అంశం అది కాబట్టి అదే చెప్పారుగా. ఒక స్థాయి వరకు కరెక్టే బ్రదర్, కానీ ఇంకా స్పెసిఫిక్గా, ఇంకొంచెం స్పెసిఫిక్గా మనం ఒక స్థాయికి చూద్దాం. అంటే యేసు ప్రభువు తన నోట నుండి మాట్లాడిన మాటలు కావాలి. సర్వలోకంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించుడి, ఇది ప్రధానమైన ఆజ్ఞే. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రవక్తల మాట వింట ప్రధానమైనదే. సరే, ఒక లేఖనం చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం చదివిన లేఖనం చూడండి, మత్తయి సువార్త 23:23లో. దాంట్లోనే కొన్ని విషయాలు కనబడాలి మీకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చెల్లించి అనగా ఈ అనగా దగ్గరే ప్రధాన విషయాలు ఆయన ప్రస్తావించాడు. ఎసర్రో యేసు ప్రభు తన నోట నుండి ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఇవే అని తాను ప్రస్తావించిన సంగతులు చూస్తే గనక ఆయన అంటాడు, న్యాయమును, కనికరమును, విశ్వాసమును, ఈ ప్రధానమైన ఈ 3 వదిలేసి ఈ 3 కొరకు పక్కన ఒక కంచె వలె ఉండుటకై పెట్టినటువంటి ఈ దశంభాగాలు, మందిర యాజకత్వ సంబంధమైన విషయాలు, మీ యాజకత్వ సంబంధమైనటువంటి అట్టైర్ అంటే మీ యొక్క వస్త్రధారణ, ఇలాంటి ఆజ్ఞల్ని అవి ప్రధానంగా ఎందుకు చేశారు? ఇదే కదా ప్రధానమైనటువంటిది. దేవుడు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, నేను అసలు విశ్రాంతి దినాన్ని ఎందుకు ప్రవేశపెట్టాను? విశ్రాంతి దినం ఎందుకు ప్రవేశపెట్టబడింది? శాస్త్రీయ పరిషత్ దగ్గరికి మైకి పెట్టామని అని అంటాడు దేవుడు. 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే విశ్రాంతి దినం. ఆ రోజు మనమేం పని చేయొద్దు. ఎవరంటారు ఇది? శాస్త్రీయ పరిచయి. మరి మనమేమనాలి? ఆరాధించుటకు. కొంత మట్టుకు ఓకే. అయ్యా, విశ్రాంతి దేని కొరకయ్యా అమ్మ?
విశ్రాంతి కోసమా? తీయండి, హెచ్చుకల గ్రంథం తీయండి. ఇరవై అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకోవాలని నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను. దేనికోసము? విశ్రాంతి తీసుకోవడానికి కాదు. ఇది అల్పమైనటువంటి కోణం ఆ ఆజ్ఞకి. ఆ రోజున ఏం పని చేయకూడదు అనేది ఆ ఆజ్ఞ నెరవేర్పులు అల్పమైన కోణం. అది దాని ప్రాముఖ్యమైన కోణం ఏంటి అంటే నేనే పవిత్రపరచు వాడనని. ఇంకొంచెం ముందు చదవండి. ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకమని నేను ఇచ్చిన విధులను తృణీకరించి ఏం చేశారు వాళ్ళు అరణ్యంలో? ఇదిగో ఈ వీటి వలన మీరు బ్రతుకుతారు నాన్న అని మీకు ఇచ్చాను నేను, మీరు వినలే. వినకపోయేసరికి దేవుడు ఏం చేశాడు? తర్వాత చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా. విశ్రాంతిని ఎట్లా అపవిత్రపరిచారు? అంటే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారా? మీరు ఆలోచించండి. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే మోషే ఊరుకుంటాడా? విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే యాజకులు ఊరుకుంటారా? అసలు ఏ దొంగ కళ లేక సీసీ కెమెరా ఎప్పుడు చూస్తూ ఉంటారు ఇట్టగా. ఎవడు ఎప్పుడు దొరుకుతాడు, ఎవడు ఎప్పుడు ఖండించుదునా, ఎవడు ఎక్కడ తప్పిదన పడిపోతాడా, అతని పైన ఎట్లాగా అధికారాన్ని చూపించుదునా అని సీసీ కెమెరాలో ఎప్పుడు చూస్తూ ఉంటారు వీళ్ళంతా. వారు ఏ విధంగా ఉల్లంఘించారా అంటే అసలు ఇది మమ్మల్ని పవిత్రపరచువాడిగా దేవుడు తను తాను రక్షకుడిగా చూపించుకోవడానికి కోసము ఒక నిబంధనగా పెట్టిన దినమని దాని ప్రధానమైన ఆజ్ఞ కోణాన్ని చూడడం మానేసి ఆ రోజున ఏం పని చేయొద్దు అనేటువంటి ఒక అల్పమైన కోణం కూడా ఆజ్ఞ చూడడం మొదలుపెట్టారు. ఇది చూసి ఆయన కోపం వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? తర్వాత చూడండి. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనుల నుండి నేను వారిని రప్పించేదనో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండానట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని. మరియు తమకు ఇష్టమైన విగ్రహములను అనుసరింపవాలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపగా నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆవరణము దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసేది. అయినను వారు నశించిపోకుండానట్లు వారి ఎందుకు అనుకరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలన చేయకూడదని వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చింది. మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయుండి. మీ దేవుడైన యెహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉంటుంది. దీని కొరకు నీ దేవుడైన యెహోవా నేనే. అర్థం కాదు, మళ్ళీ చదవండి. మీ దేవుడనైన యెహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు తెలుసుకోవడం కోసమే ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యన సూచనగా ఉంటుంది. విశ్రాంతి దినం పెట్టబడ్డానికి గల కారణాలు వేరు, కానీ వీరు దాన్ని తీసుకున్న విధానాలు వేరు. అందుకే వీళ్ళు గుడ్డళ్ళు అందులైన మార్గదర్శకులు అని చెప్తా ఉండేది. వారు దాని వెనకాల ప్రధానమైన సంగతులు మర్చిపోయి అల్పమైన సంగతులను బట్టి వారు అతిశయపడుతూ ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత అదే అధ్యాయాలు మీరు చూస్తూ ఉంటే వీరి యొక్క తిరుగుబాటును బట్టి వీరు ప్రధానమైన సంగతులు గుర్తుపట్టలేకపోవడం బట్టి ఇంకొంచెం ముందుకు చేస్తారు. కొంచెం అయినా సరే తిరుగుబడ్డారు. చూడండి ఈ సెంటెన్స్ జాగ్రత్త వినండి. ఆ కట్టడను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాన్ని
రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటుంది. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనుల నుండి వారిని రప్పించేదినో ఆ జనులు చూచుచుండగా 25వ వచనం చూడండి. అట్లా చేశారు కాబట్టి ఏం చేశాడు ఆయన? నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు దీన్ని బట్టి ఏది వారు విగ్రహాలను ప్రేమించి విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచి దాని సంగతులను గైకుంటూ వాళ్ళు విఫలమవడాన్ని బట్టి అని అంటాడు, నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలెను. విస్మయము నొందించాలనే కావాలనే అనుకూలము కాని కట్టడలను ఇది అంటే అది ఎట్లుంటదంటే చేయడానికి వీల్లేని కట్టడాలు ఇచ్చాడు, కావాలనే అసలు ఆచరించడానికి కుదురుతుంది. అట్లాంటి కట్టడలు ఇచ్చి ఇగో చేలో కొట్టి నేను కొడుతున్నాను మళ్ళీ కొట్టేవాడు. అనుకూలంగానే కట్టడలు ఇచ్చింది ఆయనే, చేయకపోయేసరికి తిరిగి కోపడి కొట్టేది ఆయనే. వింటున్నారా? అని అంటాడు, తాము బ్రతుకుటకు ప్రయోజనకరము కానటువంటి విధులు కట్టడలు ఇచ్చి దీన్ని మన రోమపత్రికలు చూసి తీయబాకండి. రోమపత్రికలు అంటాడు, ఇది దుర్నీతి విషయమే ఆసక్తి కలిగిన వారిని తుచ్చమైన అభిలాషకుని వారిని అప్పగించి అన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా వారు బ్రతకడానికి ఏమాత్రం వీలుకరంగా ప్రయోజనకరంగా ఉండవు. అలాంటి ఆజ్ఞల విధులలోనే ఆ సమూహం అంతా ముందుకు సాగింది. ఆ కట్టడల విధులు చూస్తుంటే ఎంతో సంక్లిష్టంగా కనబడుతున్నాయి, వారికి ఉపయోగంగా లేవు అవి. అలాంటి రీతుల్లో వారు నడిపించబడుతూ వచ్చారు. ఎందుకంటే కేవలం సబ్బాత్ విశ్రాంతి దినం దగ్గర దాని ప్రాముఖ్యతను వారు పట్టుకోలేక అల్పమైనటువంటి కోణము గుండా విశ్రాంతి దినం అంటే విశ్రాంతి తీసుకోవడము, ఆ రోజున ఏం పని చేయొద్దు ఖాళీ కూర్చోవాలి అనేటువంటి ఒక నియమాన్ని మాత్రమే చూసి పొరపాటు పడి దాన్నే సరైన బోధగా బోధిస్తూ ముందుకెళ్ళారు. అల్పమైన విషయాలను ప్రాముఖ్యమైన విషయాల పట్ల ఈ బ్యాలెన్స్ని కోల్పోయినప్పుడు, ఇవ్వవలసిన ప్రాముఖ్యతలో తేడాలు వచ్చినప్పుడు, అయ్యా మంచి వినాలా, దేవుడు వారిని ప్రయోజనకరము కాని కట్టడాల విధులకు అప్పచెప్పేస్తాడు. వారిని అందులంచాడు. గుడ్డివారిగా ఉండి మార్గదర్శకులుగా అనేకులను నడిపిస్తూ ఒంటిని మింగువారిగా పోలిస్తున్నాడు ఆయన. అంటే ఆ పెద్ద పెద్ద తప్పిదాలు చేసేవారిగా పోలిస్తూ వస్తున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? అయితే యేసు ప్రభు వారి ప్రకారంగా చూస్తే కనికరమును, న్యాయమును, విశ్వాసము మరియు నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, అట్లాగే నిన్ను వలడి పొరుగువాన్ని ప్రేమించుటయు, దైవికమైన ప్రేమయు, ఇంకా ఈ గడియ వర్తమానం గుర్తించుటయు, ఇంకా ఇంకా ప్రధానమైనవి. హలో, ఇప్పుడు చెప్పారు కదా వరుసగా, చక్కగా చెప్పారు వరుసగా. యేసు ప్రభు యొక్క చిత్తమును కనుగొనడం, ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో ప్రాధాన్యమైన సంగతులు, ఉన్నతమైన సంగతులు, అల్ప ప్రాముఖ్యత కలిగిన సంగతులు కావాలి. ఇవి ఉన్నతమైనవి. ప్రవక్త గారు చెప్పిందని చూద్దాం. అయ్యా లెట్స్ కమ్ టు ద కనెక్టింగ్ పాయింట్. ఏది? ఇదంతా పునాది. శ్రమలు పరీక్షలకి ఇప్పుడు వేసిన పునాదికి మధ్యలో బ్రిడ్జి కడదాం కలిసి. ఈ బ్రిడ్జి తర్వాత అప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. మీకు అర్థమవుతుందా? ఇదంతా పునాదే. ఎవడన్నా గంట సేపు పొద్దుగతని చెప్తా నేను ఇంతే. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనటువంటిది, ఇది ఖచ్చితంగా తెలియపరచబడవలసింది. ఈ కోణం గుండా చూస్తేనే మీరు ఏ విషయాలను వర్తమానంలో ప్రాణాలకు గట్టిగా దగ్గర అట్టిపెట్టుకోవాలి, ఏ విషయాలకు ప్రాధాన్యత తక్కువగా ఉందన్న విషయాన్ని మీరు గ్రహించాలనేది మీకు తెలియ అవగాహన వచ్చేది. లేదనుకోండి, ఇక ప్రతిదాన్ని మీరు ప్రాముఖ్యంగా తీసుకోవడం మొదలు పెడితే మంచిదే, కానీ మనుషులకు సాధ్యం కాదు. అది అవలంబింపడానికి కుదరదు విషయం అది. అయితే ప్రవక్త గారు చెప్తున్న సంగతులు మీకు చూపిస్తారు. మొట్టమొదటిగా మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటిది 56-1-15. దానిలో 71 పేరు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజున సువార్త సంబంధమైనటువంటి పిలుపు, సహోదరులారా, స్నేహితులారా,
ఈయనది దైవిక స్వస్థత అనేటువంటిది అల్పమైందేనా, అధికమైందా, అల్పమైందా? ఎంత గొప్ప దైవిక స్వస్థత అయినా సరే అల్పమైందే. కానీ ఈ అల్పమైన దాని చుట్టూ సంఘాలు కట్టిన వారు లేకపోలే. ఇండియన్ మెసేజ్లో కూడా రండి రండి మా దగ్గరకు వస్తే స్వస్థతలు వస్తాయి, రండి 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 అని ఈ అల్పమైన దాని చుట్టే అనేకమైనటువంటి విశ్వాసులను ఒక చోటికి సమకూర్చే ప్రయత్నం చేసి దీన్ని పునాదిగా పెట్టి ప్రవక్త దీన్ని అల్పమైన విషయంగా చూపిస్తూ ఉంటే కాదు కాదు ఇదే ప్రాముఖ్యమైన సంగతి అన్నట్టుగా చూపించుకొని దీని మీద సంఘాలు కట్టే ప్రయత్నం చేశారు. దేవుడు ప్రవక్త అంటాడు, అయ్యా దైవికమైన స్వస్థత ఇది అల్పమైన సంగతి. దేనికి అంటే ఇది ఆయన తర్వాత అంటాడు, చేప పట్టుకోవడానికి ఒక ఎరేస్తాను చూసారా, ఎరలాంటిది అంటాడు. అంతే. అంటే విశ్వాసులను తనలోనికి అత్యధికంగా దగ్గరికి గట్టిగా బలంగా ఆకర్షించుట కొరకై వారిని పాపములో నుంచి విముక్తి పొంది తన ప్రణాళికను నిలబెట్టుట కొరకై ఎరలా ఉపయోగపడడానికే స్వస్థతలు పనిచేస్తాయి కానీ స్వస్థతలే సమస్తమును కాదు అంటాడు ఆయన. దానికి మాట్లాడుతాను ఉదాహరణగా చనిపోయి తిరిగి లేకపోతే లాజరస్ని ఉదాహరణగా చూపిస్తాడు ఆయన. మీరు లాజర్ అనేవండి, లాజర్ని మీరు చూస్తే చనిపోయినాడు, యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చి లాజర్ని ఎలా లేపాడయ్యా? మాట ద్వారా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పినారు, మాట ద్వారా లేపాడు ఆయన. మాట ద్వారా లేపడం అనేటువంటి మామూలు విషయం కాదు అది. ఆ రకమైన స్వస్థత ఖచ్చితముగా పలకబడిన మాట గుండా జరిగేటువంటి మూడవ విడుపు స్వస్థత కార్యాల కింద లెక్కగట్టాల. మీరు వింటున్నారా? అది ముట్టి అద్భుతంగా చేసో లేకపోతే అంతరంగాలు ఎరుగో ఇలా కాదు. పలకబడిన మాట గుండా జరిగే స్వస్థతలకును తాకిడితో జరిగే స్వస్థతలకును అంతరంగములు ఎరుగు జరిగించున్న అద్భుతములకు వ్యత్యాసాలు ఉంటాయి. దానిలో దేవుడు పలకబడిన మాట గుండా చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేపినా మళ్ళీ ఆ లాజరు చనిపోవాల్సి వచ్చింది అన్నాడు ఆయన. ఎస్ ఇప్పుడు నన్ను చనిపోవాల్సింది సంభవం దేవుడి కృప వల్ల మేము కార్ యాక్సిడెంట్లో బతికాం, పెద్ద సమస్య నుంచి మేము బయటపడిపోయాం. దాని అర్థం మేము చావకుండా ఉంటామా? ఎత్తబాటు కనుక ఈ తరంలో జరగకపోతే ఎప్పటికైనా నన్ను ఎవరో ఒకరు మోసుకోవాల్సిందే, అమ్మయ్య మొత్తానికి ఇటు పోయిండ్రు అనుకోవాల్సిందే, పాట పాడకుండా పాతేయాల్సిందే. ఎస్ అన్న, అంతేగా, ఇది అందరికీ జరగాల్సిందే. అందుకని అంటాడు దైవికమైన స్వస్థత ఇట్స్ ఎ మైనర్ థింగ్. ప్రవక్త యొక్క దృష్టిలో దైవికమైన స్వస్థతలు ప్రాముఖ్యమైనవి, గొప్పవి, మంచివి, దేవుడి మూలంగా కలిగేవే. కానీ ఇవి అల్పమైన సంగతులు, అత్యధిక ప్రాధాన్యత వాటికి ఇవ్వకూడదు. కానీ అది జరుగునప్పుడు దాని ప్రాధాన్యత తగ్గిద్దామా? పడే చేప పడదు, పడే చేప పడదుగా. ఆ సమయంలో ఇది అల్పమైంది అల్పమైంది అన్నవరకు ఏ మొదటి ఇడుపుకుండా మూడో ఇడుపు దాకా లాగాలి, మొదటి ఇడుపు దగ్గర తెంచేసినట్టు అయిపోద్ది. లాగకూడదు, అక్కడ దాన్ని జర్కింగ్ అని ఉండకూడదు, మెల్లగా లాగాల్సిందే. ఎస్ అన్న. తర్వాత యూ కెన్ నెవర్ నీవు అల్పమైన వాటిపైన అధికమైన ప్రాముఖ్యత కలిగిన సంగతులను వెనటికి పెట్టకూడదు. అల్పమైన వాటిని అధికమైన వాటిగా పెట్టొద్దు. ఇది మిస్టేక్. ఇది అందులైన మార్గదర్శకులుగా చేసేది. దాని జోలి బోబాక అల్పమైన వాటి అల్పమైనగా చూడండి, అధికమైన వాటి అధికమైనగా చూడండి. తర్వాత ఇది సంగతి. ప్రవక్త గారి దృష్టిలో ప్రాణం యొక్క రక్షణ అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. అయ్యా రాయండి, మీరు రాసుకుని ఒక సైడు. ఒకటి, దైవికమైన స్వస్థత ప్రవక్త గారి దృష్టిలో అల్పమైనది. బట్ ది సాల్వేషన్ ఆఫ్ ద సోల్, సాల్వేషన్ ఆఫ్ ద బాడీ కాదు, సాల్వేషన్ ఆఫ్ ద స్పిరిట్ కాదు, సాల్వేషన్ ఆఫ్ ద సోల్, దేహ రక్షణ కాదు, ఆత్మరక్షణ కాదు, ఇది ప్రాణం రక్షించబడుట అనేటువంటిది అన్నిటికంటే చాలా 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 ప్రాముఖ్యమైన బోధ. సార్ ఇది ప్రాముఖ్యమైనది. ఇది వర్తమానం బయలుపరచబడినప్పటికీ దేవుడి యొక్క సంగతులలో ప్రధానమైన విషయం. దిస్ ఈజ్ అ వెయిటియర్ మ్యాటర్. బరువైన భారమైనటువంటి శక్తివంతమైన విషయము. దీనికే మనం పోరాడాలి. ఎక్కడ? ప్రాణంలో రక్షణ కలగాలి.
నీళ్ళల్లో రక్షణ రాగానే ఎక్కడొచ్చినట్టు? మరి ఆత్మలో ఎప్పుడు వస్తుంది? ప్రాణంలో ఎప్పుడు వస్తుంది? రెండో భాగం వస్తుంది. వెయిట్ చేయండి, అప్పుడు చెప్తా మీకు స్పష్టంగా. తర్వాత చూడా, divine healing was included in the new atonement because the old atonement had healing in it. పాత నిబంధనలో స్వస్థత ఉన్నది కనుక కొత్త నిబంధనలో కూడా స్వస్థత కనబడుతూ ఉంటుంది. And the new ones aim much better. పాత నిబంధనలో స్వస్థతల కంటే కొత్త నిబంధనల స్వస్థతలు చాలా మేలైనవి, మెరుగైనవి, ఎక్కువైనవి. తర్వాత If the old one could furnish healing, ఒకవేళ పాతదే మనకు స్వస్థతనివ్వగలిగితే what about the new one? కొత్తది ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇస్తుంది. పాత దాంట్లో చాలా మంది అనారోగ్యంతో బాధపడ్డవారు బాగుపడ్డారు, సమస్యలు విడుదల పొందినారు, చనిపోయిన వారు లేపబడ్డారు. పాతదే ఆ ధర్మశాస్త్రం కాడి అని చెప్పబడుతున్న మహిమ తక్కువగా ఉండేటువంటిది అంత గొప్ప కార్యం చేస్తే నూతన నిబంధన అంతకంటే ఎక్కువ చేయాలి. కాబట్టి దాని కొనసాగింపుగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండడం అనే సూత్రాన్ని బట్టి ఆ స్వస్థతలు కొనసాగింపు వచ్చాయి. కానీ స్వస్థతలే ప్రధానమైన సంగతి కాదు. కానీ కొన్ని సంఘాలకు వెళ్ళండి, ఇక స్వస్థతలే ప్రధానంగా చెప్పేసి ఆయిల్ అమ్ముతారు, కచ్చీఫ్లు అమ్ముతారు, ఇంకా మాట్లాడతారు, చూస్తారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఓ ఓ ఓ పీటర్కి ఏదో జ్వరం వచ్చింది. పీటర్ ఎవరు? 500 మంది క్రైస్తవులు ఉంటే పీటర్ ఉంటాడు అక్కడ. సార్ ఫేమస్ నేమ్స్ కొన్ని ఉంటాయి. ఇంకా నాకు ఎవరు? జోసెఫ్ 500 మంది క్రైస్తవులు కూర్చుంటే జోసెఫ్ ఉండడా? మేరీ ఉంటుంది, జోసెఫ్ ఉంటాడు, పీటర్ మార్త ఉంటుంది, ఇంకా మరియమ్మ ఉంటుంది. ఇంకా ఈ జే మీద పేర్లు బాగా ఫేమస్, ఇవి ఎక్కువ ఉంటాయి. జాన్, ముఖ్యంగా మోసెస్ అని ఖచ్చితంగా ఉంటాడు ప్రతి చర్చిలో. మీరు చూస్తే మోసెస్ అనే పేరుతో ప్రతి చోట ఉంటాడు. ఏదో ఒకటి ఇప్పుడు వస్తున్నాడు కదా, పేర్లు చెప్పకూడదు కానీ చాలామంది అట్టగే ఈ స్వస్థతలే ప్రధానమని చూపించి సంఘాలు కట్టి ప్రజల్ని మోసపరిచి వాళ్ళందులో వీళ్ళని గుడ్డి వరగా చేసి అందరినీ ఒంటలు మింగే వరగా చేస్తూ ఉంటారు. తర్వాత చూడ, But divine healing is not on the same basis as salvation. రక్షణ ఎలాంటిదో అదే పునాదుల మీద కట్టగలిగేది కాదు దైవికమైన స్వస్థత. ఈ రెండు వేరు. మొత్తం అయ్యా గుర్తుపెట్టుకోండి, నా మాట వినండి. ఏ పాస్టర్ ఏం చెప్తారో పక్కన పెట్టేసేయండి, ప్రవక్తగా చెప్పేది మీ గుండెలు పెట్టుకోండి. ఆయన అనేది ఏంటంటే సాల్వేషన్ ఆఫ్ ద సోల్, ప్రాణం యొక్క రక్షణ. ఈ యొక్క మొత్తం 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్న దేవుడి యొక్క గొప్ప 7 సంఘకాల ప్రణాళిక అంతా కూడా దీని కొరకే. దట్స్ ఇట్. ఇదే ప్రధానమైన ముచ్చట. దీనికోసమే నువ్వు ఇక్కడికి వచ్చింది. ఇది జరగడానికే మన జీవితంలో మనం ఎదురు చూస్తూ ఉన్నది. ఇదే మన ప్రధానమైన గమ్యము. 7 ముద్రలైనా సరే, సమస్త మర్మాలైనా సరే, నీ ప్రాణం రక్షించబడుటయే అసలైన ప్రధానమైనటువంటి విషయం. మిగిలిన కూడా ప్రధానమైనవి, అది కానీ దీంతో పోలిసి చాలా చిన్నవి. తర్వాత చూడండి, When you are born again, నువ్వు ఎన్నడైతే జన్మించున్నావో you get an immortal spirit that cannot die. నీలో ఎన్నడూ కూడా మరణము కారణం ఒక ఆత్మనికి అప్పచెప్పబడతా ఉండేది. ఆత్మ చచ్చిపోద్దా? ఆత్మ చచ్చుద్దా? ప్రాణం చచ్చుద్దా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆత్మ చచ్చిపోద్దా? ప్రాణం చచ్చిపోద్దా? ప్రాణం చచ్చిపోద్ది. అయ్యా ఇప్పుడు నేను టప్పేం చనిపోయినా ఇక్కడ నేనేమైతే నా ఆత్మ ఎడిపోతుంది, నా ప్రాణం ఎడిపోద్ది, నా దేహం ఎడిపోద్ది. దేహం ఏమో మట్టిలో ఉంటుంది, ఇది ఫిక్స్, అందరు బాగా ఎరిగిన వారు. నెక్స్ట్ ఆత్మ, అది దయచేసి మన దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు బాగుంది, ప్రాణం అంచే ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు సరే, ఇప్పుడు నాకు నేను చచ్చిపోయినట్టు మీకు అర్థం కాలే. ఇప్పుడు ఒకసారి సడన్గా ప్రపంచ యుద్ధాలలో చచ్చిపోయినటువంటి ఒక యూదుని గురించి చూద్దాం. ఈయన ప్రపంచ యుద్ధాల యూదుడు చనిపోయిన మరణించినాడు. ఈయన దేహం ఏడుంది? భూమిలో అన్ని లవణాలతో పాటు లవణం అయిపోయింది ఈ రోజున. ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఖచ్చితంగా దయచేసి మన దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిమ్, ఇట్స్ ఇమ్మోర్టల్. అది రెండుకి మరణం చెందదు. ఇతని యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుంది? బలిపీఠం కింద ఆత్మలా ఘోషించాలా, నాదా సత్యస్వరూపి అంటూ ఉండాలా. ఎసారో సరే. ఇప్పుడు ఈయన యూదుడు కాబట్టి, ఇప్పుడు నువ్వు నేనైతే మేడం గారి భార్య లేదా, బిల్లి ఎందుకు పిలిచావు, నన్ను డిస్టర్బ్ చేయబాక, ఇంకోసారి రమ్మను కన్నా చూసిరా, ఆడికి వెళ్తావు. మీకు అర్థమైందా?
అయ్యా కాలే. ద వెయిటింగ్ లాంజ్లోకి వెళ్తావు. పరదేశంలో ఉండేటువంటి వెయిటింగ్ లాంజ్లో అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఇదే ఆ కుడి పక్కన దొంగ కూడా వెయిట్ చేసేది అక్కడే. ఈసారి నీవు నాతో కూడా పరలోకంలో కాదు పరదేశంలో ఉంటావు. ఇట్స్ అ వెయిటింగ్ లాంజ్. ఎటు కాదు, అక్కడ వెయిట్ చేస్తుంది, అక్కడ ఉండాల్సిందే. ఒకవేళ నేను ఎన్నికలో లేక పాపంలో పడిపోయి వాక్యానుసారంగా అర్హత లేకుండా చనిపోయి ఉన్నాను అనుకో, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ ఎప్పుడు దేవుడు ఫిక్స్ అయిపోయి ఆత్మ దేవుని దగ్గరికి. ఇట్స్ ఎనర్జీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిమ్, ఇట్ ఆల్వేస్ గోస్ బ్యాక్ టు హిమ్. ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాల. మరి ఈ ప్రాణము ఊ ఊ ఊ దగ్గరికి వెళ్తుంది. ఎంతమంది గుర్తుంది ఊ? ప్రవక్త గారు చూసిన దర్శనంలో పాతరపు దర్శనం ఏంది? హూ హూ హూ. నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు హూ అంటూ ఇంకో స్వరం ఎక్కువవుతుంది అక్కడ. ఆడిపోయి ఉత్త ఖాళీ కూర్చొని బోరు కొడుతుంది. ఏం చేస్తావు? వాళ్ళతో పాటు ఆడుకోవాలి. ఇక ఏం చేస్తావు? సహవాసం అది అయినాక ఏం చేస్తావయ్యా? తప్పదన్నప్పుడు ఊహు అంటే నువ్వేమంటారు కూడా ఊహు అనాలా. సార్ అట్లా అక్కడికి వెళ్ళిపోతావు. కాబట్టి ఇక్కడ సాల్వేషన్ ఆఫ్ ద సోల్ మాత్రమే చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఏదైనా బోధ జరిగితే సాల్వేషన్ ఆఫ్ సోల్ గురించి జరగాల. ఏదైనా సిద్ధపాటు జరుగుతుంటే సాల్వేషన్ ఆఫ్ సోల్ సంబంధించి ఉండాలా. ఒక అంశం బోధించబడితే ఆ అంశము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడో ఒక చోట ఈవెన్ బీయింగ్ యాజ్ అ డాట్, ఒక చిన్న బిందువుగానైనా సరే సాల్వేషన్ ఆఫ్ సోల్కి సాధ్యపడేదిగా ఉండాలి. అల్పమైనవి కూడా ఇంపార్టెంటే, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఈ వెయిటియర్ మ్యాటర్స్. ఈ భారమైన ప్రాధాన్యమైన సంగతుల వల్లే కాకుండా ఇవి కూడా ఇంపార్టెంట్గా చాలా తక్కువ ప్రాధాన్యత కలిగింది. తర్వాత అంటే చూడండి ప్రవక్త, కానీ నువ్వు ఎన్నడైతే దైవికమైన స్వస్థత నువ్వు స్వస్థపరచబడతావో నువ్వు మళ్ళీ అనారోగ్య పాలవుతావు, మళ్ళీ టపీ అంటావు. ఇట్స్ ఆబ్వియస్, కామన్ అది. ఎసారు మన జీవితంలో ఎన్నిసార్లు రోగాలు రాలే? ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుని తగ్గించాడు దేవుడు, మళ్ళీ వచ్చింది. మళ్ళీ చేయించబడతాం, మళ్ళీ వచ్చింది. కానీ సాల్వేషన్ ఆఫ్ ద సోల్, ప్రాణం యొక్క రక్షణ అట్లాంటిది కాదు. అది ఒకసారి వచ్చిందంటే ఉండిపోద్ది. ఇట్స్ అ పర్మనెంట్ థింగ్. అది విమోచన దినం వరకు అలాగ సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత లాజరస్ గురించి మాట్లాడతాను అంటాడా. సరే మరొకటి చూపిద్దాం త్వరగా సమయం దృష్టిలో పెట్టుకొని. అసలు ఈరోజు వర్తమానం స్టార్ట్ చేసేటట్టు కూడా లేదు పరిస్థితి. చర్చెస్ అనే వర్తమానము ఇంట్రొడక్షన్ పార్ట్లోకి రండి. చర్చెస్లో ఇంట్రొడక్షన్ పార్ట్, అండ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ 7 church ages. దాంట్లో ఇంట్రొడక్షన్ పార్ట్. వచ్చిందయ్యా. దో దిస్ వాల్యూమ్ విల్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్ దొరకలే ఇంట్రొడక్షన్ పార్ట్. దో దిస్ వాల్యూమ్ విల్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్. అదే గట్టిగా చదవండి, కరెక్ట్ చదవండి. దో ఈ వాల్యూము, ఈ పుస్తకము ఏదైతే మీకు 7 సంఖ్యల పుస్తకం ఉందిగా, ఇది ప్రింటింగ్, బోధ కాకుండా ప్రింట్ చేసే పుస్తకం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవర్తించాడు. ఇట్ కంటైన్స్ మేజర్ డాక్ట్రిన్స్, చాలా ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు కలిగి ఉన్నాయి. అయ్యా మేజర్, నాట్ ద మైనర్, మేజర్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతాలు. మీరు కట్టచ్చా సంఘాన్ని? సిద్ధాంతాలు, ఇంటర్మేషనల్ సిద్ధాంతాలు ఉంటాయి, సంఘశాఖల సిద్ధాంతాలు ఉంటాయిగా. ఇచ్చాక ఒక వ్యక్తి ఎప్పుడు గుర్తుండిపోయేటప్పుడు పిల్లగా సిద్ధాంతాలు లేని సంఘాన్ని ప్రవక్త ఏమన్నాడు? వెన్నుముక లేని సంఘం ఇట్స్ లైక్ ఎ జెల్లీ ఫిష్ అన్నాడు. ప్రతి సంఘానికి సిద్ధాంతం ఉంటుంది, దాని సిద్ధాంతాలను బట్టి అలా నడుస్తారు. కొంతమందికి ఇది సూచన అనే సిద్ధాంతము, మరికొంతమందికి ఇది రాగడనే సిద్ధాంతము. ప్రతి సంఘానికి సిద్ధాంతాలు ఉన్నాయా లేవా? మరి నీకు నాకేం సిద్ధాంతము? మీకు పేపర్ బాగానే లీక్ అయింది. ఇది
ఫోర్త్ సీల్లో ఉంటుంది 4వ ముద్రలో చూడండి. 4వ ముద్రలో త్వర కొంచెం వేగవంతంగా చూసి ముగించేద్దాం, ఎందుకంటే తెలియని వాళ్ళు రాసుకోవచ్చు. 291 పేరు. The Antichrist refused true bread doctrine. అంత్యక్రీస్తు నిజ వధువు యొక్క సిద్ధాంతాన్ని తృణీకరిస్తాడు. And therefore he takes his own bride now and bulls her up. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే తన సొంత సంఘాన్ని, తన సొంత వధువును, తన సొంత భార్యను కట్టుకునే ప్రయత్నం చేస్తాడు అంత్యక్రీస్తు. నమ్మట వింటున్నారా? ఇక్కడ వధువుకి సిద్ధాంతం ఉందా? ఖచ్చితంగా ఉంది. వధువు బ్రైడ్ డాక్ట్రిన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఆ బ్రైడ్ డాక్ట్రిన్స్లోనే మేజర్ డాక్ట్రిన్స్, మైనర్ డాక్ట్రిన్స్, దాన్నే మనం విభజనగా చూస్తున్నాము. దానిలో శ్రమలు, పరీక్షలు అనేవి మేజర్ డాక్ట్రిన్ అయ్యా. ఇది ఈరోజు చెప్పాలనుకుంది యాక్చువల్గా. శ్రమలు, పరీక్షలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మేజర్ డాక్ట్రిన్లో భాగాలు. దీస్ ఆర్ నాట్ ద మైనర్, దీస్ ఆర్ ద మేజర్. ఇది లేకుండా అందులైనటువంటి మార్గదర్శకులుగా కాపర్లు, అందులైనటువంటి విశ్వాసులుగానే సంఘాలించబడతాయి. అయితే దాంట్లో ఆయన అంటాడు, ఎస్ వధువుకి సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాల గురించి మాట్లాడతాను, సంఘకాల పుస్తకాల్లో మాట్లాడతాను అంటాడు. దిస్ వాల్యూమ్ ఇట్ సెల్ఫ్ కన్సర్న్స్ వేరియస్ మేజర్ డాక్ట్రిన్స్. ఏంటి అవి? మళ్ళీ వెనక్కి రండి అంటాడు. సచ్ ఐజ్ చదవాలి. గాడ్ హెడ్ అంటే దైవత్వం అనే మర్మము, దైవత్వానికి సంబంధించిన విషయాలు. అయ్యా ఏంటివి? గాడ్ హెడ్ అంటే ఏంటి చెప్పండి, సింపుల్గా చెప్పండి, ఇన్ అ షార్టెస్ట్ ఫామ్. వాట్ ఈస్ గాడ్ హెడ్? ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు సర్పెంట్ సీడ్ అనుకోండి, సర్పెంట్ సీడ్ చెప్పొచ్చు. సరే, ప్రభావిత భోజనం ఉంది అంటే ఇది రాత్రిపూట తీసుకోవాలా, ఇది షార్ట్కట్లో. గాడ్ హెడ్ అంటే ఏంటిది? దైవత్వం అంటే ఎగ్జాక్ట్లీ గాడ్ ఈజ్ నాట్ బీయింగ్ ఇన్ ట్రినిటీ, ఈజ్ ఎ సింగిల్ గాడ్. అతడు త్రిత్వంలో దేవుడు విభజించబడినట్టుగా ఉండడు. దేవుడు ఇట్లా విగ్రహాల్లో ఉండడు, దేవుడు శిలువల్లో ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆత్మస్వరూపిగా ఉండి ఒక్కడిగా ఉంటాడు. అదే దైవత్వానికి సంబంధించిన మర్మము. అది మనుషుల్లో కుమ్మరించుకుంటూ ఆత్మగా పాలుగా పోసుకుంటూ రావడం గురించి మాట్లాడతాడు. దట్స్ కాల్డ్ అ గాడ్ హెడ్, మిస్టరీ ఆఫ్ గాడ్ హెడ్. ఇది డాక్ట్రిన్స్లలో మేజర్ డాక్ట్రిన్, చాలా అంటే చాలా మేజర్ డాక్ట్రిన్ ఇది. దాంతోపాటు మరొక డాక్టర్ గురించి చెప్తారు. మేజర్ డాక్టర్ ఏంటది? నీటి బాప్తిజం అనేది కూడా మేజరా? ఖచ్చితంగా మేజర్ అయ్యా. నీటి బాప్తిజం విషయంలో కూడా మేజరే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇంతకీ ప్రవక్త గారు చెప్పినటువంటి విషయాలతో ఒకటి ఏకీభవించబడకుండా పరలోక రాజ్యానికి వస్తాడా? అయ్యా సమాధానం గట్టి చెప్తలేరు. ప్రవక్త గారితో ఆయన బోధించిన విషయాలతో ఏకీభవించకుండా ఒక రాజ్యంలోకి వస్తాడా? పక్కా 100% వస్తాడయ్యా. మరొకసారి అడుగుతా, మీరు కన్ఫ్యూజ్ అవుతా, ట్రాప్లో పడద్దు. ప్రవక్త గారు బోధించి దాన్ని అంగీకరించకుండా ఉండినా కూడా రాజ్యంలోకి వస్తారా ఒకడు? పక్క రాడు డెఫినెట్గా. మళ్ళీ మీరు ఎక్కడో తేడా కొట్టేశారు. చాలా వర్తమానంలోకి రండి. (63-0324M). ఇక్కడ కొన్ని షరతులు ఉంటాయి. 63-0324M 63 తర్వాత ఇది కూడా. ఎందుకంటే కాంట్రవర్సీలు చెప్పేటప్పుడు 63 తర్వాత చూసుకోవాల్సి వస్తుంది బ్రదర్. కాంట్రవర్సీస్ అన్నీ 63 తర్వాత ఎత్తుకోవాలా. మళ్ళీ లేదు మేము తరుతుంది, ప్రవక్త చెప్పిన ఒప్పుకోపోయిన వస్తాడంట. నేను ఆగురి స్టార్ షరతులు ఉన్నాయి, ఆగురి కండిషన్స్ అప్లై. దాంట్లో 39 చెప్పారా చూడండి. 63-0324 63 ఒక్క నిమిషం 63-03 39 పేరు కదా, చదవండి. కాబట్టి ఈ ప్రశ్నలు చాలా బాగున్నాయి. Now for the first one,
and I will try to answer them. And then if I don't get it right, well, you forgive me then. And if we have a different interpretation and believe that your idea of it is right, well, just go right ahead. That won't hurt, because there's not over about one or two of them that pertains anything to salvation. మంచి గమనించి అక్కడ ఏమంటాడండి ఆయన, నేను చెప్పే సమాధానాలు ఏవైతే ఉన్నావో ఈ సమాధానాలతో మీరు ఏకీభవించచ్చా ఏకీభవించకపోవచ్చా అని ఉన్న చదవండి. చదవాలి. If you have a different interpretation ఒకవేళ నీకు వేరే అయినటువంటి వ్యత్యాసమైన వివరణ ఉంటే and believe that your idea of it is right, నువ్వు నమ్ముచున్నావు ఆ యొక్క విశ్వాసం ఆ ఆలోచన సరిదని నమ్మితే well, మంచిది. just go right ahead. నువ్వు దాని గుండానే ముందుకెళ్ళు. That won't hurt, అది ఏమాత్రం కూడా నేను బాధించదు. because ఎందుకంటే there's not over about one or two of them that pertains anything to salvation. It's only ఎందుకంటే ఇక్కడ రక్షణ గురించి 1-2 విషయాలు తప్ప మిగిలినవేవి రక్షణ గురించి వేరే వాడి గురించి వస్తాయి. అంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ది సాల్వేషన్ ఆఫ్ ద సోల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీని గురించి మాత్రమే నేను ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నాను. దీని విషయంలోనే నేను దీన్ని మేజర్గా చూసి ఇక్కడ మీరు విభేదించొద్దని చూస్తున్నాను. మిగతా విషయాలలో మీరు అంత విభేదించినా నేను పట్టించుకొని మీకు వేరే ఇంటర్ప్రిటేషన్ ఇట్స్ ఓకే ఫైన్, ఎందుకంటే రక్షణకు సంబంధించింది కాదు అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, most of the questions is asked on this other side of the చాలా ప్రశ్నలు రక్షణ గురించి కాదు కానీ మరొక వైపు అడగబడతాయి. దేని గురించి? on the rapture of the church. సంఘం ఎత్తబాటు గురించి అడుగుతారు. ఏమని? బ్రదర్ మన ప్రవక్త గారికి ఒక స్నేహితుడు ఆయన అంటాడు, సంఘము శ్రమలలో ఉండి తర్వాత ఎత్తబడుతుందని. మరణం గారు లేదు తన భార్య ఎప్పుడు కూడా శ్రమలో గుండా రాదని ఈ వీటి గురించి మాట్లాడుతా ఆయనతో అంటాడు. ఆయన ఇట్స్ ఓకే, ఇది రక్షణకు సంబంధించిన విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ది సాల్వేషన్, ఇట్స్ పర్టైనింగ్ టు ది ర్యాప్చర్. ఈ ఎత్తబాటు సంబంధించింది అని చెప్తాను అంటాడు. So see, it's questions over here which is to come and will come to pass over in the other parts, cause we are now beyond the church age in our teachings in the book. We are beyond over in the time of the calling of the 144,000. Now the first one, are the 5 wise virgins of Matthew 25 attendants to the bride, or are they the bride? తర్వాత ఆయన ప్రశ్న అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే, మీరు మిగిలిన విషయాలు నాతో విభేదించి వేరే అయినటువంటి వ్యత్యాసాలు కలిగి ఉన్నా ఓకే, కానీ సాల్వేషన్ ఆఫ్ ద సోల్ గురించి మాత్రము వేరుగా ఉండకండి, నేను చెప్పిన దగ్గర ఆగమని అంటాడు ఆయన. మీరు వింటున్నారా? దాన్ని మేజర్గా చూపుతూ మిగిలిన విషయాలు మైనర్గా చెప్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? మిగిలిన విషయాలు మైనర్గా చెప్తూ ఉంటాడు. తర్వాత చూడండి, మరొక చోట చూపిస్తాను మీకు మరికొన్ని సంగతులను. 63-0825M. హౌ కెన్ ఐ ఓవర్కమ్? 55వ పేర చూడండి, 55. But కానీ I can't agree with him, నేను అతనితో ఏకీభవించలేను. because I don't see it. దాని పైన చూడండి, 54వ పేర చూడండి. This man comes from a great man, ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి ఇతడు వస్తున్నాడు. a great teacher that's a bosom friend of mine. నా బాల్య స్నేహితుడు ఇతడు, నా ప్రాణ స్నేహితుడు. బాసం అంటే చాలా దగ్గర స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు. Very good man, చాలా మంచి వ్యక్తి. and he is a lovely brother. అతడు మంచి స్నేహితుడు, మంచి సోదరుడు కూడా. I would be there to say one word against అతనికి విరోధంగా మాట్లాడడానికి నేను ఏమాత్రం కూడా ధైర్యం చేయను. I would not anyhow. ఇది మంచిగా గమనించండి ప్రవక్త గారి యొక్క స్వభావాన్ని. మంచి స్నేహితుడు, బాల్య స్నేహితుడు, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. అయినా సరే ఆ స్నేహితుడికి నేను విరోధంగా ఏది మాట్లాడడానికి ధైర్యం చేయను. తర్వాత As a Christian, ఒక క్రైస్తవుడిగా I wouldn't say nothing against him. అతని విరోధంగా నేను ఏది చెప్పను. He don't agree with me on that one subject. అతడు నాతో ఒక అంశం విషయంలో అస్సలు ఏకీభవించడు. అయినా సరే అతను విరోధంగా నేను చెప్తానా? చెప్పను. కానీ ఈరోజు మన వర్తమానం తయారైంది. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి నీతో ఒక సిద్ధాంతం ప్రకారం ఏకీభవించలేదనుకో, నెక్స్ట్ అంశం అదే, ప్రొజెక్టర్ అదే, దాదాపు 2-3 రోజులు అదే ఉంటుంది. 2 వారాలు అదే ఉంటుంది. కానీ ప్రవక్త అంటాడు, నా స్నేహితుడు మంచి టీచరు, మంచి బోధకుడు, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి, ప్రేమిస్తున్నాను. అతను నాతో ఒక విషయంలో ఏకీభవించట్లే, అయినా సరే అతని విరోధంగా నేను ఏం మాట్లాడడానికి ధైర్యం చేయను. అయితే క్రైస్తవుడిగా
But he is my precious brother, అయినప్పటికీ నేను నాతో పాటు అతను ఆ విషయంలో ఏకీభవించకపోయినా నాకు విలువ కలిగిన సోదరుడు, we eat together, మేము కలిసి తింటాం. and he is just a dandy fellow. I take his magazine, అతని యొక్క మ్యాగజైన్లు చదువుతాను, and he writes some of mine, and so forth. And I have took a many a test of సరే 55 పేరా చూడండి, 55 పేరా దాని కంటిన్యూషన్. but I can't agree with him అతనితో పాటు ఎంత క్లోజ్గా నేను ఉన్నా కూడా అతనితో నేను ఈ విషయాలు అంగీకరించలేకపోతున్నాను. because ఎందుకంటే I don't see, నేను దాన్ని చూడలేకపోతున్నాను. but it doesn't pertain to salvation. అది రక్షణకు సంబంధించింది కాదు గనుక It's pertaining to the coming of the Lord. దేనికి సంబంధించింది? అయ్యా నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా, కొంచెం జ్ఞానం ఉన్నా సరే, ఎక్కువ జ్ఞానం ఉన్నా సరే, ప్రవక్త గారు కమ్మింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుడి రాకడను గురించి మేజర్ డాక్టర్ అన్నాడా, మైనర్ డాక్టర్ అన్నాడా? చూసి చెప్పాలి మంచిగా. తన స్నేహితులు తనతో పాటు ఏకీభవించట్ల, అయినా సరే అతనితో పాటు కలిసి నేను ప్రేమపూర్వకంగా ఉంటానంటాడు. దేవుడి యొక్క రాకడను గురించినటువంటి బోధ ఏదైతే ఉందో ఇట్స్ మైనరా మేజరా ప్రవక్త ప్రకారంగా? అయ్యో చదివింది చెప్పండి, నా మాట కాదు. ఖచ్చితంగా ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ పర్టైన్ టు ద సాల్వేషన్. కానీ ఓ పుస్తకం బయట రిలీజ్ చేసారు, మొన్నే చదివా. దాంట్లో 4 అట, అదే 4వ నెంబరు సి అట, మేఘములు రాకడుందని నమ్ముట వల్ల కలిగే లాభాలు అన్నారు. నాకు లాభాలు ఏం కనబడలేవు, కొటేషన్లు తప్ప. నేనేమంటానంటే మీరు ప్రవక్త నలుపన్నదాన్ని నలుపనండి, తెలుపన్నదాన్ని తెలుపనండి. నేను కూడా ఇది 7వ ముద్ర కింద వచ్చినటువంటి రాకడని బలంగా నమ్ముతున్నా. కానీ మీరు మైనర్ని మేజర్గా చూపించి సంఘాలన్నిటినీ కూడా మేజర్ అయినటువంటి విషయాల పట్ల గుడ్డితనాన్ని కలుగజేసి మైనర్లోనే ముందుకు తీసుకెళ్ళి వారిని అందులుగా మార్చేస్తూ ఉన్నారు. యు ఆర్ మేకింగ్ ఎవ్రీబడి బ్లైండ్. ఎక్కడికి వెళ్ళినా సరే మైనర్ గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాం మనము? మైనర్ గురించి ఎక్కువ ఆలోచించి మేజర్ని వదిలేసిన వాళ్ళు ఎవరు పరిశుద్ధ గ్రంథంలో? శాస్త్రులు, పరిచయులు, అందులు. దేవుడు దేన్నైతే మేజర్ అన్నాడో దాన్ని మేజర్గా తీసుకోకుండా మైనర్నే మేజర్గా పట్టుకొని ఇక ఇది తప్ప బైబిల్లో ఇక వేరే విషయాల గురించి ప్రవక్త గారు ఏది మాట్లాడలేదన్నట్టుగా దాన్ని మేజర్ అనే ఒక కోణం కూడా చూపి 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 ఎట్టయిపోయిందంటే ఈ రోజున దీని గురించి మాట్లాడకపోతే ఇటు పాస్టర్ కాదు, ఇటు అబద్ధ పాస్టర్ అనేటువంటి ఒక స్పృహను ఏర్పాటు చేశారు. నేను అడిగేది ఇది నిజంగానే వర్తమాన ప్రకారం మీరు సరిగ్గా నిలబడ్డారా? ఆర్ యూ అకార్డింగ్ టు దిస్ మెసేజ్? ఈ వర్తమాన ప్రకారంగా మీ నిలకడ స్థిరమైందా? ఏది మేజరో ఏది మైనరో మీకు తెలీదా? ఈ మాత్రం అర్థం కాకపోతే ఎచ్చగా సాల్వేషన్ ఆఫ్ ద సోల్కి 7 ముద్రలు ఎట్లా ఉపయోగపడుతుందో ఇది చెప్పాలి దమ్ముంటే. నిజమైన ప్రత్యక్షతలో నిలబడితే నీ ప్రాణం రక్షణ పరిపూర్ణం చేయబడ్డానికి ముద్రలు ఏ విధంగా ఉపయోగపడే అది చెప్పాలా. కానీ ఇది నేను చెప్పా నో అందుకే నాకు తెలియదు, అది సిలబస్కి రిలీజ్ కాలే. నేను ఓన్లీ మైనర్నే మాట్లాడతాను. అయ్యో ఆశ్చర్యం కలుగుతుంది. డు నాట్ స్పీక్ ఓవర్ ఇట్. మైనర్గా ఉంచండి, మేజర్ విషయంలో మేజర్గా మాట్లాడాలా. మేజర్ గురించి మాట్లాడుకోకుండా మైనర్ గురించి మాట్లాడుతూ మైనర్ డిఫరెన్సెస్ చాలా మందిలో ఉంటాయి, ఉండనివ్వండి. ఎసార్నో ఒక ఆయన అంటాడు ఉంగరం పెడితేనే పెళ్ళి అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు ఉంగరం లేవు ఉండొద్దు అమెరికా, అమెరికా ఆచారం అని ఇంకొక ఆయన అన్నాడు. నేనంటే ఇట్స్ అ మైనర్ డాక్టర్, డోంట్ ఫైట్ ఓవర్ ఇట్. అది రక్షణకు సంబంధించింది కానే కాదు. అది దాని విషయంలో మీరు ఫైట్ చేసుకొని ఏకంగా ఏం చేశారు, అడ్డుగోడలు కట్టుకొని వీడికి మాకు సంబంధం లేని చెప్పి పెట్టారు. రేపు పొద్దున దేవుడు అడుగుతాడు, నాన్న ఈజ్ ఇట్ అ మైనర్ ఆర్ మేజర్? మీ ఉంగరాలు పెట్టడానికి వచ్చానా నేను భూమి మీదకి? మీ ప్రాణాలు రక్షించడానికి వచ్చానా? మీ వేళ్ళకు ఉంగరాలు తొట్టడానికి వచ్చాను నేనేమన్నా? మరి వాటి గురించి కొట్టుకుంటున్నారా ఏమి? అదో విచిత్రమైన తలకాయ ఉపయోగులతో. తర్వాత చూడ He says that the church has to go through the tribulation period for purification. I say the blood of Jesus Christ purified the church. See, it needs no. I believe that the church goes through the tribulation period. ఆయన అంటాడు శ్రమల గుండా వధువు వెళ్తేనే పరిశుద్ధపరచబడితే. ఆయన అంటాడు, నేనంటాను అసలు వధువు ఇట్లాంటి శ్రమల గుండా వెళ్ళదు, ఈ బూరల గుండా పాత్రల గుండా ఆమె అస్సలు వెళ్ళకూడదు అని చెప్పి నేనంటాను అంటాడు. బట్ అయినా సరే ఇవన్నీ కూడా రక్షణకు సంబంధించినవి కావు కనుక నేను వీటిని గురించి నా స్నేహితుడితో పాటు విభేదించిన స్నేహంగానే ఉంటాను అంటాడు. కానీ ఇక్కడ ప్రాధాన్యమైన విషయాలే ప్రాధాన్యంగానే చూడాలా,
అల్ప సంగతులుగానే ఎంచి తీరాల. మరొక సంగతి చూపిస్తాను మీకు, జాగ్రత్తగా గమనించండి. 57-0418. సరే 57-0418 దాంట్లో 49 పేరు, 49 పేరు. Now, ఇప్పుడు the communion is it's not given for the purpose that many people think it is. అసలు ప్రభురాత్రి భోజనం అనేది ఎందుకోసం ఇవ్వబడింది అన్న విషయము చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. వారు దేనికోసం అని అనుకుంటున్నారు, దానికోసం అది ఇవ్వబడలే. దేనికోసం అది చూడనా? It's taught by a certain denomination of church that communion is called the last rites, that it pertains to salvation. చాలామంది ఏమనుకుంటున్నారంట? మళ్ళీ చదవాలి సిస్టర్. It's taught by a certain denomination of church కొంతమంది గుంపుల వల్ల ఇలా ఆలోచించబడుతుంది. ఏమని? that communion is called the last rites, that it pertains to salvation. ప్రభురాత్రి భోజనము రక్షణకు సంబంధించింది అని ఒక సంఘశాఖ గుంపు అనుకుంటుంది. ఇలాగూ Communion does not pertain to salvation. కమ్యూనియన్ అనేది రక్షణకు సంబంధించిన విషయం కాదు. Communion does not give you salvation. నీకు ప్రభురాత్రి భోజనం నీకు రక్షణ ఇవ్వదు. Whether you take it in your death నీవు or what, it does not have nothing to do with your salvation. అది నువ్వు ఎట్లా తీసుకున్నా సరే నీకు అది రక్షణలో ఎలాంటి మార్పు చేర్పులను కలిగించిన అంశము. It is a commemoration. ఇది జ్ఞాపకము చేసుకోవడానికి మాత్రమే. Jesus said, యేసుప్రభువు అంటారు, in the gospel he said, this do in remembrance of me. Not it leaning or pointing to salvation, but it's in commemoration of a finished work that's been done in you. ఇది దేవుడిలో సంపూర్తి చేయబడిన కార్యాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కమ్యూనియన్. By the Holy Spirit. It's a commemoration. Now there is many that take the communion is not saved. Many eat the paschal lamb and perish in the wilderness. And many take the communion today చాలా మంది, never see God. నేను కొంతమందిని గురించి విన్నాను, సంఘంలో ప్రభురాత్రి భోజనం ఇచ్చేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఇప్పుడు ఈయన పాపంలో పరిశుద్ధంగా ఉన్నాడు, దాంట్లో ఆయన చేయి వేయడం వల్ల ఇది అపరిశుద్ధమైపోయింది, ఇది వేయకూడదు. నన్ను కొంతమంది విశ్వాసులు కూడా ఎవరో చేసిన కొంతమంది బోధన నా దగ్గర తీసుకొచ్చి, మరి వీళ్ళందరూ నగలు పెట్టుకుంటున్నారు కదా, మరి వీళ్ళందరూ పాపంలో ఉన్నారు కదా, మీరు వీళ్ళందరూ తప్పిదలో ఉన్నారు కదా, మరి చేయి వేసిన మేము వేయొచ్చా అనేటువంటి ఒక ఆలోచనను ముందు తీసుకొచ్చారు. ఇంతకు ఎవరు చెప్పారంటే ఇట్లాగే ఒక ఆయన గట్టిగా బోధ చేశాడట. ఏమని? ఒక సిద్ధాంతంగా మలచి మొత్తం పరిశుద్ధులు ముడితే నువ్వు ముట్టాలా. ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను, నేను ముట్టాను, నువ్వు ముట్టద్దిగా, దాని పాపంలో ముద్దుకొని చెప్పాడు. కానీ దేవుడి యొక్క ప్రవక్త అసలు ఇది రక్షణను మార్పు చేసే అంశంగా దీన్ని ఎన్నడూ చూడలేదు. రెండోది, పాత నిబంధనలు మీరు చూస్తుంటే దీనికి సాదృశ్యంగా పస్కా బలి ఉండే. సార్ పస్కా బలి ఉండే, పరలోక మన్నా దీనికి సాదృశ్యంగా పెట్టబడి ఉండే. అందరూ కలిసి ఒక చోట దగ్గరికి వెళ్ళి తీసుకొని తినే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, పాత నిబంధనలు చాలామంది తీసుకున్నా కూడా చనిపోయారు. అంటే దాంట్లో పరిశుద్ధులు ఎవరు లేరనా? ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అయినా కలిసే దాంట్లో పాలిభాగస్తులు అయ్యారు. ఈ రోజున కూడా అంతే. చాలామంది బలహీనులు అవుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? పౌలు గారు, మీలో ఈరోజు చాలామంది బలహీనులు అవుతున్నారు, దాని అర్థం ఏంటి అంటే యోగ్యులతో పాటు అయోగ్యులు కూడా చేయి వేసినట్టేనా? అయోగ్యులు చేయి వేసరికి యోగ్యత పోయిందా? కొత్త బోధ తయారైంది ఒకటి. దాన్ని మేజర్గా చేసేసి వేయొద్దు అనేటువంటి ఒక బోధ తయారు చేసి పెట్టారు. కానీ దేవుడు ప్రవర్తించాడు, కమ్యూనియన్ డస్ నాట్ పర్టైన్ టు ద సాల్వేషన్. ఇది బాగా మేజర్ డాక్టర్ని కాదు, కానీ కమ్యూనియన్లో మాత్రము జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మేజర్ అవుతుంది అన్నాడు. మంచిగా గమనించాలా. ఎక్కడ? రాత్రిపూట చేయకపోయినా, ఒకటి ఇవ్వకపోయినా, అయోగ్యంగా తీసుకున్నా, ఇది కరస్, ఒక శాపమునకు దారి. ఇంగ్లీష్ బైబిల్లో కరస్ అని ఉంటుంది. శాపమునకు దారి తీస్తుంది, అనేకులు అనారోగ్య పాలవుతారు అనేటువంటి తర్వాత ఇది మేజర్గా మలచబడుతుంది. కానీ ఇది లేఖనానుసారంగా జరిగిస్తూ పోయావా, ఇట్స్ అ మైనర్ థింగ్. నా మాట వింటున్నారా?
లేఖనానుసారంగా ప్రభురాత్రి భోజనము జరిగితే ఇట్స్ ఎ వెరీ మైనర్. ఆజ్ఞలు ఎలా ఉంటాయి చెప్పానా మీకు? ఆజ్ఞల రకాలు తెలుసుగా? ఆజ్ఞల రకాలు తెలియాల. ఆజ్ఞల్లో కొన్ని ఇది చెయ్యాల్సిందే అని ఉంటాయి, మరికొన్ని చెయ్యకపోతే పాపం అని ఉంటాయి. వింటున్నారా? ఇది చెయ్యాలని ఉంటుంది, చేయకపోతే ఏందని చెప్పరు. మరికొన్ని చోట్ల ఇది చేయకపోతే పాపం అని ఆజ్ఞలు కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల ఇది చేస్తే మేలు, చేయకపోతే పాపం అని ద్వితీయోపదేశ కాండపు ఆజ్ఞల్లా కనబడతాయి. మీకు ఆజ్ఞల రకాలు చెప్పానా? అక్కడ చెప్పాను అనుకోండి, బహుశా పూర్వపు కాలంలో మాట్లాడి ఉండే. కమాండ్మెంట్స్లో ఆజ్ఞలు కూడా రకాలు ఉంటాయి. దాని ప్రకారంగానే మేజర్ డాక్ట్రిన్, మైనర్ డాక్ట్రిన్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత సమయం దృష్టిలో పెట్టుకొని చెప్తాను చూడండి. ప్రవక్త గారు వచ్చారు, షౌటింగ్, డాన్సింగ్ ఇన్ ద స్పిరిట్, టంగ్స్, సేయింగ్ ఆమెన్ ఆమెన్, ఇవన్నీ కూడా మైనర్ థింగ్స్. ఇవేవి కూడా రక్షణ నిర్ధారించేవి కావు. రక్షణ నిర్ధారించేవి మూడు విషయాలు: నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఎస్ ఆర్ నో? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ. ఇదే ఉన్న డాక్టరీన్స్ అన్నిట్లలోకెల్లా అత్యంత ప్రధానమైన డాక్టరీన్, సిద్ధాంతము, ప్రాముఖ్యమైన విషయము, వెయిటియర్ మ్యాటర్. దీంట్లో శుద్ధీకరణ ఎలా జరుగుతుందో చెప్పండి ఒకసారి నాకు. శుద్ధీకరణ అంటే ఏంటి అసలు? సైంటిఫికేషన్ అంటే ఏంటిది తెలుగులో? సైంటిఫికేషన్ అంటే శుద్ధీకరణ అంటే దాని మీనింగ్ అండి రెగ్యులర్ లాంగ్వేజ్. కడగడము, ఇంకొంచెం ప్రాంతీయ భాషలు చెప్పనా, తోమడం. కరెక్టేనా? ఎన్నిక ఇంతమంది ఉన్నారు, ఈ అబ్బాయిని ఎన్నుకున్నాను నేను. ఇదేంటిది? ఎన్నుకోవడాన్ని ఏమంటారు? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జస్టిఫికేషన్. ఇటు ఎన్నుకోవడం. అయితే ఇతన్ని నేను వాడుకొనుటకు, నా పనులలో ఇతన్ని వినియోగించుటకు అనుగుణమైనటువంటి పాత్రగా ఉండడానికి ఏం చేస్తా? ముందు నేను తోముకోవాలా. ఈ తోమే ప్రక్రియలో ఏం చేస్తానంటే శ్రమలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు అనుగ్రహిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఈ తోమడంలోనే, ఈ శాంక్టిఫికేషన్లోనే దేవుడు వాడేది శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ప్రాణంనందు పొందుకొని ద సాల్వేషన్ ఆఫ్ సోల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక నేను పెద్దగా పట్టించుకోడైనా, నీ పని కూడా భూమి మీద ఏమో తీసుకెళ్ళిపోతుంది తొందరగానే. ఇచాలే నువ్వు చేసిన పని అయిపోయిందా, ఇక మిగతా వాళ్ళ పని ఉంది ఇక్కడ అని చెప్పేస్తాడు ఆయన. మెజారిటీ ఈ శాంక్టిఫికేషన్లో మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తోమే ప్రయత్నం చేస్తాడు. దీంట్లో మంచిగా గమనించండి, ఈ మేజర్ డాక్టర్ అయినటువంటి సాల్వేషన్ ఆఫ్ సోల్లో 2 ప్రధానమైన నియమాల్ని దేవుడు వాడతాడు. ఒకటి ద లా ఆఫ్ రిడెంప్షన్, రెండోది ది లా ఆఫ్ కాంట్రాస్ట్. వింటున్నారా అయ్యా? ద లా ఆఫ్ రిడెంప్షన్, ది లా ఆఫ్ కాంట్రాస్ట్. ఈ 2 నియమాలతోనే, అంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే విమోచన చట్టము మరియు విరుద్ధ చట్టము. వింటున్నారా? విమోచన చట్టాన్ని, విరుద్ధ చట్టాన్ని, రెండింటిని మిళితము చేస్తూ ఈయన సమతుల్యతగా అవసరతను బట్టి వాడుతూ నిన్ను కడుగుతూ మేజర్ డాక్టరీన్లో నిలుపుతూ అందులుగా కాకుండా కాపాడే ప్రయత్నం చేయుటయే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పరీక్షలు. అయ్యా గ్రహించగలుగుతున్నారా? ఎక్కడన్నా కానీ చూడండి, ఎక్కడైనా సరే దేవుని దగ్గరికి వస్తే సమస్యలు పోతాయి, బాధలు పోతాయి, ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి అంటే వారికి మేజర్ తెలీదు, మైనర్ మీనే కొట్టుమిట్టాడుతూ వారు అందులో అవుతున్నారు, అందులో చేస్తూ ఉన్నారు. బట్ టు బీ ఏ మేజర్ డాక్టరీన్ అంటే ఒక బలీయమైనటువంటి, బలవంతమైనటువంటి, శక్తివంతమైన సిద్ధాంతాలుగా నిలబడాలంటే మాత్రము అయ్యా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఖచ్చితంగా సైంటిఫికేషన్ ఉండి తీరాల్సిందే. దీని తర్వాత భాగంగా దేవుడు అనుగ్రహిస్తూ కొద్ది ముందు చూస్తూ సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. తిరుమల దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము, 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 స్తోత్రం. నాయనా నిజముగానే నీ ప్రవక్త ద్వారా సెలవిచ్చుచున్న మాటల్లో తెలుపును తెలుపని, నలుపును నలుపని చెప్పగలుగుతాయో ఖచ్చితమైన ప్రత్యక్షత అని, నీవు దేనినైతే ప్రాముఖ్యమైన సంగతులు మీరు అంటూ ఉన్నారో, దేనినైతే నీ ప్రవక్త ద్వారా ప్రాముఖ్యమని సెలవింపజేసి ఉన్నారో, ఆ ప్రాముఖ్యమైన వాటిని ప్రాముఖ్యంగా పట్టుకున్నట్లోను,
అల్పమైన ప్రాముఖ్యత గల వాటిని కూడా కలిసి చేయుటలోను ఈ రెండు విషయాలలో ప్రభువా ఆ సమతుల్యతను నైనా మేము కాపాడుకున్నటలో నిజంగానే మేము అందరం కూడా గుడ్డితనం నుంచి తప్పించబడినట్లుగాను ఆ శాస్త్రుల పరిశీలన లాంటి ఆ స్వభావాన్ని కలిగి ఉండకుండా ఉన్నట్లుగాను మమ్మల్ని నిలబెట్టేదిగా ఉంది కనుక దయచేసి మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాను నైనా. సమస్త దోషాలు పాపములు సమస్తం దూరపరచండి నైనా. వినుటకు నీ ప్రేమైన పిల్లలలో ప్రభువ ఈ విషయాలు తండ్రి ప్రభువ నిజంగా అంతరంగంలో ఇవి చేర్చబడినట్లుగా నీ ఆత్మ వలన మాత్రమే సాధ్యమయ్యే కార్యాలు కనుక దీని తర్వాత భాగాలుగా వినబోచుండగా దయచేసి వీరిని నాయన ఈ సంగతులు అంతటి చేత ప్రభు నువ్వు నా హృదయాన్ని నింపినట్టుగా వీరి హృదయాన్ని నింపమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. దేని గుండా వెలుటలో నిజముగానే ఆ రాజ్యాన్ని చేరుకుంటామో, దేని గుండానైతే పరిపూర్ణత మేము నిజంగానే పొందుకోగలుగుతామో, దేని మూలంగానైతే 7 ముద్రలై జీవించడం సాధ్యమవుతుందో ఆ సంగతులన్నిటినీ కూడా ప్రభు నీ ప్రేమైన పిల్లలకు దీని గుండా మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. ఎవరైనా గ్రహించలేకపోయి ఉంటే దయచేసి క్షమించి వారి పట్ల నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత వివేచన మరలా వారికి అనుగ్రహించమనియు నాయన. నీ సహాయం లేకుండా మేము దీన్ని సాధించలేము కనుక నీ సహాయాన్ని ఎలవేళ కోరుతూ ముందుకు సాగాలని ఆశపడతా ఉన్నాం ప్రభువా. కృప చూపండి, బలపరచండి, స్థిరపరచండి. అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు. కీర్తనలో కృప చూపినారు, కానుక సమర్పణలో కూడా కృప చూపినారు. వేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. అంతేకాకుండా ప్రభు నాయన ఈ వాక్య విషయంలో కూడా ప్రభు నీ ప్రేమైన పిల్లలతో మీరు బలంగా మాట్లాడమనియు వాక్యమును సరిగ్గా విభజించగలిగే వరముతో వీరు ఎల్లవేళ ముందుకు బలంగా సాగేటువంటి ఆ కృపను పొందబడినటువంటి ప్రజలుగా వీరుండే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.